ప్రాపర్ ఆర్థోడాక్స్ హిందూ ఫ్యామిలీలో పుట్టి పెరిగాను. మై డాడ్ వాజ్ అ గురుస్వామి. ఆబ్వియస్లీ చిన్నప్పటి నుంచి కొంచెం నెగిటివిటీ ఉండేది క్రిస్టియానిటీ అంటే. నాకు ఒక పెయిన్ స్టార్ట్ అయింది ఇక్కడ. అక్కడి నుంచి మూవ్ అవడానికి కూడా ఓపిక లేనంత భయంకరంగా పెయిన్ స్టార్ట్ అయింది. మంత్స్ బిఫోర్ మా డాడీకి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. నేను ఇలా కూర్చున్నా, ఈ పార్ట్ లో మేబీ 1000-10,000 వాట్స్ లైట్ ఎలా ఉంటుంది, అందులో నుంచి ఒక హ్యాండ్ ఇలా వచ్చి అట్లీస్ట్ 1 hour టెస్ట్ చేసుకున్నా. ప్రాబ్లం చేస్తే క్యాన్సర్ పోవడం, వెంటిలేటర్ లో 10 days ఉన్నారు, చనిపోతుందని రెడీ అయిపోయారు. అయితే ప్రేయర్ చేశాను. చిన్న మేడ మీద జరిపించేవాళ్ళం మన చర్చ్. 70 members వచ్చారు. Ministry is not for one family or one person. లా ఎమోషనల్ గా ఉంటాయి. వాట్ బైబుల్ సేసెస్ లైక్ గ్రేస్ తప్పు చేయకుండా చేస్తారు. జులైలో మా ఫాదర్ నా దగ్గరికి వచ్చి బాప్టిజం కావాలన్నారు. Brother Anil Kumar, what would you want to share about that man of God? Maybe very few people నా లైఫ్ లో నా గురించి ఆలోచన చేసిన వాళ్ళు ఆయన ఒకళ్ళు అనుకుంటా. అభిషేక్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నాడు కదా, అందుకే నేను పోగొడుతున్నాను కాదు. యూ ఇన్ యువర్ టీమ్ ఆల్సో. ఐఎమ్ షూర్ లైక్ ఈ రిజర్వేషన్ స్పెషల్ నుంచి నెక్స్ట్ ఇంకా రైజ్ అవ్వబోతున్నారు. Hello people, welcome back to another special episode of the Echoes of Grace podcast. I know మీ అందరి మైండ్లో ఒకటే క్వశ్చన్ ఉంది, వేర్ హ్యావ్ యూ బిన్ ఆల్ దీస్ డేస్? ఇన్ని రోజులు ఏం చేస్తున్నామని. కానీ ట్రస్ట్ మీ, వీ హ్యావ్ జస్ట్ టేకెన్ అ స్మాల్ బ్రేక్ టు గివ్ యూ ద బెస్ట్ కంటెంట్ పాసిబుల్. అండ్ నౌ సిన్స్ ఇట్ ఈస్ ద రెజరక్షన్ సీజన్, ఈస్టర్ సీజన్, రీసెంట్గా ఈస్టర్ అయిపోయింది, అండ్ నౌ వీఆర్ లివింగ్ ఇన్ ద డేస్ ఆఫ్ రెజరక్షన్. And similarly, Echoes of Grace is back once again. And this time, మీకు ఇంకా బెటర్ కంటెంట్, ఇంకా అద్భుతమైన స్టోరీస్ అండ్ అమేజింగ్ టెస్టిమనీస్ are going to come your way. I would not like to delay this further. I know all of you are really excited for season 2. So, without any further delay, welcome back once again to Echoes of Grace. జనములకు ప్రవక్తగాను నియమించావయ్యా, Praise the Lord, Anna. Praise the Lord. Thank you so much, Anna, for being on our podcast. First of all, మీ స్టోరీ ఫస్ట్ మూమెంట్ విన్నప్పటి నుంచి మాకు అనిపించింది ఒకటి ఏంటంటే, ది స్టోరీ హ్యాస్ టు బి టోల్డ్. అది జనరేషన్కి, టు ద యూత్ అండ్ ఎవ్రీబడి హూ హ్యాస్ బిన్ వాచింగ్ ఎకోస్ ఆఫ్ గ్రేస్ ఫెయిత్ఫుల్లీ మొదలు పెట్టినప్పటి నుంచి. అసలు యాక్చువల్లీ మెనీ రీజన్స్ మీరు ఇక్కడ ఉండడానికి, మెనీ బ్యూటిఫుల్ టెస్టిమనీస్ దట్ గాడ్ హెస్ గివెన్ us. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, Anna, I would want to start off this amazing episode that we are going to have. And my first question for you, Anna. మీరు చాలా మందికి తెలుసు అన్న, త్రూ మినిస్ట్రీ, త్రూ సాంగ్స్, మీరు అన్నట్టు ఐ సింగ్ టు ప్రీచ్ అన్నట్టు, అలా చాలా మందికి, ఎంతో మందికి మీ మెసేజ్ అందింది, ఎంతో మందికి మీరు ఎవరో తెలుసు. పీపుల్ నో హూ పాస్టర్ కిరణ్ అబ్ద్యాస్ ఈస్. బట్ మీరు మీ సొంత మాటల్లో హూ ఆర్ యూ అని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలనుకుంటే, వాట్ వుడ్ దట్ బి, అన్న? Sure. First of all, it's my pleasure. Actually, yeah, I don't know, like endu pilchao telikam, but it's my pleasure. Like I take this opportunity, like దేవుడు ఇచ్చిన opportunity అని నమ్ముతున్నా. I'm sure I mean, like viewers అందరికి కూడా ఇది blessing ఉంటుందని నమ్ముతున్నా. And in fact, like before going ahead, like you're doing wonderful job. Man, thank you. You're blessing to many. Anyways, like I'm sure this is just the beginning. ఇంకా సూపర్ గా దేవుడు చేయబోతున్నాడు. Amen. So my ministry, my life, చిన్నప్పటి నుంచి I'm not into ministry, or I'm not from a Christian family, proper orthodox Hindu family లో పుట్టి పెరిగా. My dad was a గురుస్వామి. ఇన్ఫాక్ట్ లైక్ అయ్యప్ప స్వామి మాలలు, అది చాలా మందికి వేసేవారిని గురుస్వామి అంటారు. సో అటువంటి ఫ్యామిలీలో పుట్టి పెరిగి, అండ్ ద ఫస్ట్ పర్సన్ లైక్ నా ఫ్యామిలీలో
నా ముందు వరకు కూడా ఎవరికి కూడా యేసు ప్రభు తెలియదు. ఓకే. సో ఫస్ట్ పర్సన్ మా ఫ్యామిలీ టు నో జీసస్. వావ్. నేను కూడా చిన్నప్పుడంతా కూడా దేవుడికి చాలా వ్యతిరేకంగా Hmm. ఉండేవాడిని, దేవుడు అంటే ఇష్టం లేని వాడిని. బట్ అంటే ఇంట్రడ్యూస్ ఎలా చేసుకోమని అన్నావు కదా, సో మేబీ లైక్ త్రూ హిస్ గ్రేస్ తప్పిపోయిన గొర్రెపిల్ల అనొచ్చు, లేకపోతే తప్పిపోయిన కుమారుడ అనుకోవచ్చు, దూరంగా ఉండే ఒక వ్యక్తిగా ఉండేవాడిని దేవుడు కృప ద్వారా, ఆయన ఎంతో గొప్ప ప్రేమ ద్వారా రక్షించబడి ఆయన కొరకు ఒక చిన్న పాత్రగా వాడబడే వ్యక్తిగా I can maybe like introduce myself. Wow. It was an amazing introduction, Anna. Yeah. And I had this question, Anna, actually, మీరు మాట్లాడుతుంటే. What I wanted to ask is, you said you were born in an Orthodox Hindu family. Yeah. అంటే అంత డెప్త్స్ ఆఫ్ అన్ అదర్ ఫెయిత్ లో ఉన్నప్పుడు హౌ డిడ్ యూ కమ్ టు నో క్రైస్ట్? అంటే Okay. దేవుడిని మీరు ఎలా తెలుసుకున్నారు? ఆ స్టోరీ ఏంటి అసలు? What would Okay. you want to Okay. say about Okay. it? Sure. So yeah, as I said, like ఎవరికి ఇంట్లో దేవుడు తెలియదు. And then I used to read many books. Like నా దాంట్లో నేను చిన్నప్పటి నుంచి ఉండే వాటిని ఎన్నో చదువుకున్నాను. లైక్ ఎనీ అదర్ పర్సన్, లైక్ ఇంట్లో ఉన్నవి చదవడం అవి చేసేవాడిని. సో ఒకరోజు ఇదేదో ఒక రోజులో జరిగిపోయింది కూడా కాదు. ఇట్స్ లైక్ సిరీస్. ఇదేదో ఒక రోజులో నేను యేసుప్రభుని తెలుసుకున్నానని కాదు, కానీ యాక్చువల్లీ ఐ మెట్ సమ్వన్, వాళ్ళు కంప్లీట్గా దేవుడిని నమ్మిన వారు. దే ఆర్ ఇన్ టు లైక్ క్రైస్ట్. సో ఇనిషియల్ ఐ థింక్ ఇట్ స్టార్టెడ్ లైక్ ఎన్ ఆర్గ్యుమెంట్. అరే మా దేవుడు గొప్ప, మా దేవుళ్ళు గొప్ప అనుకునే నుంచే స్టార్ట్ అయింది. సో చెప్పినప్పుడు కూడా అంత సీరియస్ గా తీసుకునేవాళ్ళు కాదు. ఐ యూస్ టు థింక్ లైక్ వాళ్ళు మాట్లాడిన దానికి నేను ఆర్గ్యూ చేసేసేవాడిని, ఆర్గ్యుమెంట్ లో గెలిచేసేవాడిని. ఐ యూస్ టు ఫీల్ లైక్ ఓకే నేను గెలిచేసాను అనుకునేవాడిని. ఆర్గ్యుమెంట్ లో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి నా దగ్గర ఏదో క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే లైక్ చాలాసార్లు అరే చాలా సూపర్ గా నేను చెప్పేశాను అనుకున్నాం. సో అది జరుగుతున్నప్పుడు ఐ వాంటెడ్ టు, నేను మిగతా పుస్తకాలు చదివాను కదా, ఇంత మాట్లాడుతున్నారు కదా అని చెప్పి ఐ వాంటెడ్ టు రీడ్ బైబిల్ ఆల్సో. ఓకే, నేను చిన్నప్పటి నుంచి మిషనరీ స్కూల్ అయినప్పటికీ నాకు ఐ మీన్ స్కూల్లో బైబిల్ ఇచ్చినా కూడా ఎప్పుడు నేను చదవలేదు. ఇన్ఫాక్ట్ ఆ బైబిల్ని చాలా వేరేగా కూడా వాడిన రోజులు ఉన్నాయి. సో బైబిల్ చదువుదాము అని స్టార్ట్ చేశాను. సో చదువుదాము అని స్టార్ట్ చేసినప్పుడు అది కూడా ఏంటి తెలుసుకుందామని, బికాస్ ఎవ్రీ టైమ్ అండ్ మీ మెట్ లైక్ డిస్కషన్ ఏంటంటే యేసు ప్రభు గురించే. సో దేవుడి గురించి ఉండేది ఆర్గ్యుమెంట్ అయినా సరే కూడా, వాళ్ళ మీద నేను గెలిచినా కూడా స్టిల్ ఇలాంటి డిస్కషన్ ఏదో ఉండేది. సో చదువుదాం అని చెప్పి లైక్ బైబిల్ చదవడం స్టార్ట్ చేసినప్పుడు నేను ఎలా చదివాను అంటే 1 వీక్లో మీన్ లైక్ మండే టు సాటర్డే న్యూ టెస్ట్మెంట్ కంప్లీట్ చేశాను. ఓకే. సో చదవాలి అని, నేర్చుకోవాలి అని కాదు, కానీ అందులో ఏంటి ఉంది తెలుసుకోవడానికి, అసలు ఏంటి మాథ్యూ, మార్క్, లూక్, జాన్ ఇలాగా న్యూ టెస్ట్మెంట్ లైక్ ఆల్ 27 బుక్స్ కూడా 6 days లో కంప్లీట్ చేశాను. అది కొన్ని నచ్చాయి, కొన్ని బాగున్నాయి అనిపించాయి. ESV చదివాను, ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్. సో దాంట్లో చాలా క్లియర్గా ఈజీగా అర్థమైంది నాకు, బికాస్ లైక్ ఇఫ్ ఇట్ వాజ్ లైక్ KJV నాకు ఎలా ఉందినో, సో చదివాను చాలా మంచిగా, కొన్ని మంచిగా అనిపించాయి, అయిపోయింది. సో ఆ సాటర్డే కంప్లీట్ చేసినట్టుగా ఉంది, కంప్లీట్ చేశాను. సో ఐ థాట్ లైక్ చర్చ్కి ఒకసారి వెళ్దాము, సండే వెళ్దాం అనుకున్నాను. ఎవరితో అయితే నేను మాట్లాడేవాను వాళ్ళు తీసుకెళ్లారు. చర్చ్కి వెళ్ళడానికి కూడా జస్ట్ టెస్ట్, అంతేగాని ఏదో నాకు నచ్చేసి అనేది కాదు. వెళ్తే ఐ మీన్ లైక్ పాస్టర్ ఎక్కడో ఉన్నారు, నేను క్రౌడ్లో ఉన్నాను, చాలా దూరంగా పాస్టర్ మాట్లాడుతున్నారు, కూర్చున్నాం. ఆబ్వియస్లీ చిన్నప్పటి నుంచి కొంచెం నెగిటివిటీ ఉండేది క్రిస్టియానిటీ అంటే. అరే ఏం వెళ్తారా బాబు చర్చ్కి, వాళ్ళు పెళ్ళిళ్ళకి వెళ్ళడానికన్నా భయం వేసేది, చాలా పెద్ద
ప్రాసెస్ ఉంటుంది అనుకునేవాళ్ళు. చర్చ్ అంటే ఇంకా ఎలా ఉండేదంటే వాళ్ళు వెళ్తే ఏడుస్తారు తప్ప ఏమి ఉండదు అనిపించేవాళ్ళు. సో మాక్సిమం ఎలా ఉండేదంటే నాకు చర్చ్ అంటే రెడ్ ఫ్లాగ్. కానీ వెళ్దాము, ట్రై చేద్దాము అని సండే వెళ్తున్నప్పుడు వెళ్ళిన తర్వాత కూర్చున్న తర్వాత వర్డ్ స్టార్ట్ అయింది. పాస్టర్ లైక్ నా లైఫ్ మాట్లాడుతున్నాడు. ఓకే. నా జీవితంలో జరిగినవి వాస్ టాకింగ్. అది ఏమైనా ఒక 2, 3, 4, 5 మెంబర్స్ కాదు, లైక్ పెద్ద చర్చ్, లైక్ ఐ థింక్ లైక్ 500, 600 మెంబర్స్ ఉంటారు. సో నేను ఎక్కడో లాస్ట్ లో కూర్చున్నాను, అది కూడా. అయితే నా గురించి మాట్లాడుతున్నారు, నా లైఫ్ గురించి మాట్లాడుతున్నారు. సర్వీస్ అయిపోయింది, వచ్చాను. నేను అనుకున్నాను ఏదో రాయేసాడు, తగిలేసిందమ్మా పాస్టర్ అంతే. లైక్ ఏదో జెన్యూన్ గా అని నేను ఫీల్ అవ్వలేదు ఇనీషియల్ గా. అయిపోయింది. సెకండ్ వీక్ కూడా వెళ్ళాం, నాట్ ఓన్లీ దట్ సండే, లైక్ నెక్స్ట్ సండే వెళ్ళాం. నెక్స్ట్ సండే కూడా వెళ్తే నెక్స్ట్ సండే కూడా మాట్లాడుతున్నారు. ఓకే, మాట్లాడుతున్నారు. అంటే నా లైఫ్ గురించి చాలా విషయాలు, అంటే ఏదో ఎప్పటి నుంచో షేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది, నేను చిన్నప్పటి నుంచి షేర్ చేసుకునే వాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటుందో ఆ విధంగా మాట్లాడుతున్నారు. అయిపోయింది. థర్డ్ వీక్ ఐ థింక్ ద సర్వీస్ స్టార్ట్స్ అరౌండ్ లైక్ 10 o'clock అనుకుంటా. నేను 11:15 11:30 వెళ్ళాను సర్వీస్కి. వెళ్ళాను. అది కూడా నాతో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి, వాళ్ళతో పాటు వెళ్ళాను. 11:15 అయింది, 11:20 అయింది. అసలు పాస్టర్కి వచ్చిన వాళ్ళు ఎవరు కనబడరు కూడా, ఎందుకంటే అంతమంది మంది ఉన్నారు. మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక వర్డ్ వచ్చింది. ఆయన ఏమనంటే, అన్ని పనులు అయిపోయానా లేట్గా వచ్చావు అన్నారు. ఐ డోంట్ నో ఎందుకు వచ్చిందో తెలియదు, ఆ మాట దేని గురించి తెలియదు. అన్నీ అయిపోతున్నాయన్నా లేట్గా వచ్చావు అంటే, అది నాకు అంటే ఆ రోజు నేనే లేట్గా వచ్చి ఉంటాను, మేబీ వచ్చి ఉంటారేమో నాకు తెలియదు. అసలు పాస్టర్ నేను లేట్ రావడము అది ఏమీ కూడా కనబడదు. అసలు ఇన్ఫాక్ట్ పాస్టర్ కూడా నేను ఎవరో తెలియదు. ఆ రోజు ఐ వాజ్ లైక్ ఆలోచన చేశాను, ఏంటి అసలు 2 days నా గురించి మాట్లాడారు, ఈ వీక్ కూడా నేను లేట్గా అనుకుని సండే అయిపోయింది. ఈవినింగ్ ఇంటికి వెళ్ళాం. ఇంటి అంటే మా పేరెంట్స్ గుజరాత్లో ఉండేవారు అనమాట. సో నేను ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక పెంట్ హౌస్లో ఉండేవాళ్ళం. పెంట్ హౌస్, ఫ్రెండ్స్. సండే ఏం చేస్తారు, అందరూ అప్పుడు సినిమాకి వెళ్ళారు. సో నేను ఒక్కడినే ఉండిపోయాను. నేను కావాలని ఉండిపోయాను, లైక్ ఏం వెళ్తానులే అనుకోని. అరౌండ్ లైక్ 9:45, 10 అలా అవుతుంది. 10 అవుతుంది. నాకు ఒక పెయిన్ స్టార్ట్ అయింది ఇక్కడ. పెయిన్, ఈ పార్ట్లో పెయిన్ స్టార్ట్ అయ్యి ఇక్కడి నుంచి ఈ పార్ట్ మొత్తం, ఈ పార్ట్ అంతా కూడా పెయిన్, చాలా భయంకరంగా పెయిన్ స్టార్ట్ అయింది. ఎంత నొప్పి అంటే ఎవరితో ఫోన్ చేసి మాట్లాడడానికి కానీ, అక్కడి నుంచి మూవ్ అవడానికి కూడా ఓపిక లేనంత భయంకరంగా పెయిన్ స్టార్ట్ అయింది. ఆ నొప్పి, నేను ఏడుస్తున్నాను, అంత పెయిన్. ఆల్ ఆఫ్ అ సడన్ ఇదంతా లైక్ హాఫ్ అన్ అవర్లో మొత్తం పెయిన్ 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 స్టార్ట్ అయింది. చాలా ఎక్కువగా పెయిన్ అయిపోతుంది. నాకు బుర్రలో అప్పుడు ఏంటంటే, ఫ్యూ మంత్స్ బిఫోర్ మా డాడీకి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. నాకు అది బుర్రలో తిరుగుతుంది. పెంట్ హౌస్ లైక్ అర్థమైంది కదా, అపార్ట్మెంట్ పైన ముందు టెర్రస్ ఉంటుంది, ఒక రూమ్. అయితే ఎవరు లేరు, నైట్ అందరూ కూడా వెళ్ళిపోయారు, ఫ్రెండ్స్ కూడా. నేను ఒక్కడనే ఉన్నాను, మాట్లాడడానికి లేదు. ఐ వాస్ నాట్ ఏబుల్ టు లైక్ ఈవెన్ కింద కూర్చున్నాను, నిలబడడానికి కూడా లేదు. ఐ వాస్ లైక్ అయిపోయింది అన్నట్టుగా అనిపించింది. నేను ఆల్రెడీ నా బుర్రలో మా ఫాదర్కి హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడే, మీరు రైట్ టైంలో తీసుకొచ్చారు, లేకపోతే ఈయన ఉండకపోదురు అని అన్నారు. సో అలాంటి ఫేజ్లో నాకు వచ్చేసిందేమో, నాకు కూడా ఇవన్నీ, ఈ పార్ట్ అంతా లెఫ్ట్ సైడ్ అంతా పడింది. సో నేను ఆలోచిస్తున్నాను ఏంటి ఏమైంది అనుకొని ఏడుస్తున్నాను. సిన్స్ ఐ బీన్ లైక్ చర్చ్కి వెళ్ళాను, వాకింగ్ కొంచెం చదివాను కాబట్టి. నేను చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే పీటలు అవి ఉండేవి, ఐ నో. బట్ ఎందుకు తెలియదు, సిన్స్ ఐ రెడ్ బైబిల్, లైక్ చర్చ్కి వెళ్ళడము, ఐ వాస్ థింకింగ్ అబౌట్ జీసస్. అనుకున్నాను, ఏదో నువ్వు పిలిస్తే వస్తావంట కదా, పలుకుతావంట కదా అని నా లాంగ్వేజ్లో ఇప్పుడు చెప్తున్నాను ఇలా. కానీ నేను అప్పుడు ఏమనుకున్నా అంటే,
ఏది నీ పరిస్థితి ఏంటి, నువ్వు వస్తావా అన్నట్టుగా నేను అలాంటి ఆలోచనలు ఏవో ఉండేవి అనమాట. అయితే కూర్చున్నాను అప్పటికి 1.5 hour నేను ఎలా అనుకున్నానంటే అయిపోయింది నా లైఫ్. బికాస్ ఆ రోజు మా డాడీకి అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళాలనుకున్నారు, నాకు ఫ్రెండ్స్ ఏమో మూవీలో ఉన్నారు, ఫ్యామిలీ ఏమో గుజరాత్లో ఉన్నారు. నా పరిస్థితి అది కూడా పెంట్ హౌస్ అంటే 5th floor లో. ఏంటి అయిపోయింది అనుకునే టైంలో అనుకుంటున్నాను 1.5 hour పెయిన్ ఉంది. నేను ఎక్కడైతే కూర్చున్నానో అంటే కొంతమందికి ఇది ఎలా ఉంటుంది అంటే నమ్ముతారో లేదు, ఇట్ హ్యాపెన్, అలాంటివి జరుగుతాయా అనుకుంటారు. నేను ఇలా కూర్చున్నా, ఈ పార్ట్లో లైక్ అంటే మేబీ 10,000 watts లైట్ ఎలా ఉంటుంది అలాంటి లైట్ అనమాట. ఇక్కడ నుంచి రూమ్ అంతా కూడా లైట్ అప్ అయిపోయింది, ఎంతో ఇంత గంట లైక్ ఫుల్ బ్రైట్ అయిపోయింది. అక్కడ ఎవరు ఉన్నారో నాకు తెలుస్తుంది, అంటే చూసినంత ధైర్యం అయితే నాకు లేదు. ఆ రోజే చూశాను, ఆ రోజే చేశాను అనేది కాకుండా అసలు లైక్ నాకు భయం వేస్తుంది, ఏంటి అసలు ఆల్ ఆఫ్ సడన్ ఇలా అయింది ఏంటి, ఇప్పుడు నొప్పి ఈ బాధతో పాటు ఏంటిది అనుకున్నా. బట్ ఐ ఫెల్ సంథింగ్ లైక్ అందులో నుంచి ఒక హ్యాండ్ ఇలా వచ్చి జస్ట్ టచ్డ్ వెళ్ళిపోయినట్టు అయింది. సో నాకు వెంటనే ఐ వాజ్ లైక్ 1.5 hour నుంచి పెయిన్ ఇలా పోయింది. నేను అట్లీస్ట్ 1 hour టెస్ట్ చేసుకున్నా, ఇది నిజమేనా అని, చచ్చిపోయాడికి వెళ్ళిపోయినేమో, ఇది నిజమా కాదా అని నేను చెక్ చేసుకున్నా. అంటే ఒక మెడిసిన్ వేసుకోలేదు, డాక్టర్ రాలేదు, వాట్ ఈస్ దిస్. నేను అప్పుడు 3 weeks నుంచి చర్చ్కి వెళ్తున్నాను, బైబిల్ కొత్త నిబంధన చదివాను. అయితే ఈయనే అనుకున్నా. ఆ రోజు నైట్ మారలేదు, అంటే ఆ రోజు నైట్ నుంచి మారిపోయాను అనుకుంటారు కానీ, బట్ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అంటే నాకు మా పేరెంట్స్ లేరు దగ్గరలో, ఫ్రెండ్స్ లేరు, చిన్నప్పటి నుంచి నేను చేయడం తప్ప అటు నుంచి నాకేం రెస్పాన్స్ లేదు. బట్ హియర్ ఇదేవుడు ఒకసారి నేను అడగగానే ఎస్ కమ్, ఎక్కడ నేను నా దగ్గరికి రావడం ఏంటి అంటే మా డాడీకి హాస్పిటల్కి తీసుకెళ్ళడం నాకు తెలుసు, తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ ఏం చెప్పాడో తెలుసు, తీసుకురాకపోతే టైంకి మీ పరిస్థితి, మీ ఫాదర్ పరిస్థితి చాలా వేరేగా ఉన్నది, మాటలన్నీ కూడా నాకు తెలుసు. అలాంటిది ఎక్కడికి వెళ్ళలేదు, ఏం చేయలేదు. ఏంటిది నాకు ఆలోచన కలగజేసింది. అయితే సండే నైట్ అయిపోయింది, మళ్ళీ మండే నార్మల్గా ఉన్నా, అసలు రాత్రి అంత అయింది అవి ఏం లేదు. తర్వాత దేవుళ్ళకి వచ్చింది ఇవన్నీ షేర్ చేసుకుని తప్ప అంతేం లేదు. మండే అయిపోయింది, ట్యూస్డే అయిపోయింది, వెన్స్డే అయిపోయింది. వెన్స్డే నైట్ నేను బండి మీద వెళ్తున్నా, బైక్ మీద నైట్. అంటే నైట్ ఆ టైంలో నైట్లు ఎలా ఉంటాయి, టాకింగ్ అబౌట్ లైక్ 17-18 years బిఫోర్ నువ్వు పుట్టావమ్మా, అప్పుడే పుట్టి ఉంటావు. సో 18-19 years అనుకుంటా. ఇన్ఫాక్ట్ లైక్ ఆ టైంలోని బైక్ మీద వెళ్తుంటే చాలా చీకటి రోడ్లు. లైక్ నేను వెళ్ళి యూటర్న్ తీసుకుని అవతల రోడ్డుకి వెళ్ళాలి. వెంటనే చాలా ఫాస్ట్గా కార్ వస్తుందని కనబడుతుంది, వినిపిస్తుంది ఇన్ఫాక్ట్. ఎందుకంటే రాత్రి వెహికల్స్ తక్కువ ఉండే టైంలో ఫాస్ట్గా వచ్చిన కార్ సౌండ్ వినిపిస్తాయి కదా, ఇక్కడి నుంచి వస్తుందని తెలుస్తుంది. నేను ఇటు వచ్చేస్తున్నాను అనమాట, ఎందుకంటే నైట్ అంత ఫాస్ట్గా ఎవరు వెళ్తారు, రైట్, ఎటువంటి వాళ్ళు వెళ్తారు, అరే మేబీ వేరేగా డ్రింక్ చేసి ఉన్నాయి ఎందుకు, సో ఆ ప్లేస్ ఇచ్చేద్దాము, ఇటు దగ్గరగా వస్తే నేను యూటర్న్ తీసుకుందాం అనుకున్నా. సో మేబీ థింక్ అబౌట్ దిస్, ఇక్కడ డివైడర్ అనుకున్నాం, నేను ఇక్కడ వరకు ఇలా వచ్చా, ఇలా వెళ్ళిపోతాను. వెనకాల నుంచి వస్తున్న కారు చాలా ఫాస్ట్గా ఈ గ్యాప్లోంచి వెళ్ళింది. ఆ గ్యాప్లోంచి అది కూడా మినిమం 100 స్పీడ్లోనే ఉంటుంది, ఇంకా ఎక్కువే. సో వెళ్ళింది. నాకు వెళ్తున్న తర్వాత కార్ వెనకాతల ఒకటే కనబడ్డది, జీసస్ సేవ్స్ యూ అనే స్టిక్కర్. ఇమాజిన్, ఇది ఇక్కడ ఇంత గ్యాప్ సైకిల్ వెళ్ళడానికి కష్టము, కార్ వెళ్ళింది. నాకు ఒకసారి అది ఒక భయం కలిగింది అనమాట. అంటే తగిలితే నేను ఒక అట్లీస్ట్ 200 meters దూరం పడతా బైక్ మీద, నేను అయిపోతా. కానీ వెళ్ళింది ఏమీ అవ్వలేదు, వెనకాతల జీసస్ సేవ్స్ యూ. ఐ రియలైజ్డ్
సండేది కనెక్ట్ అయింది. Hmm. అంటే ఆ రోజే అయిపోదును, కానీ లేదు ఉన్నాను. ఈ రోజు అయిపోవాలి, కానీ లేదు. హీ సేవ్డ్ మీ. ఆ వెన్స్డే నైట్ నేను ఇంటికి వెళ్ళి ఆలోచన చేశాను. నేను ఆలోచన చేసింది కూడా నేను రక్షించబడాలి, నేను దేవుడి దగ్గరికి రావాలని కాదు. హీ సేవ్డ్ మీ. Hmm. నన్ను బతికున్నట్టుగా చేశాడు. Hmm. ఐ హావ్ టు సర్వ్ హిమ్. నేను బ్యాప్టిజం తీసుకోకముందే దేవుడు పరిచయం చేయాలని అనుకున్నా. Hmm. ఇప్పుడు పరిచర్యని అంటున్నాను, కానీ ఐ హావ్ టు డూ సంథింగ్ ఫర్ హిమ్. బికాస్ ఆయన లేకపోతే నేను ఈరోజు ఏమవుతున్నా, సండే నైట్ అయిపోదును, వెన్స్డే నైట్. సో ఆ నైట్ నేను డిసైడ్ చేసుకున్నా, రేపు నేను బ్యాప్టిజం తీసుకుందాం. Hmm. Thursday. Wow. థర్స్డే బ్యాప్టిజం తీసుకుందాం అనుకున్నా. నేను ఓ పాస్టర్, అంటే నన్ను ఎవరైతే తీసుకెళ్లారో ఆ పాస్టర్ అని వాళ్ళు ఫ్యామిలీ పాస్టర్కి అడిగితే ఆయన ఆ రోజు లేరు, Oh, yeah. థర్స్డే లేరు. సో తర్వాత ఫ్రైడే అంటే ఫ్రైడే లేరు. అప్పుడు ఇంకొక పాస్టర్ నా గురించి వైజాగ్ వచ్చినట్టుగా ఒక పాస్టర్ గారు, నాకు తెలిసిన వాళ్ళతో ఆ పాస్టర్ ఉంటే, ఆ పాస్టర్ దే వాంటెడ్ టు స్టార్ట్. ఆయన వైజాగ్లో మినిస్ట్రీ ముందుకి వెళ్ళాలని ఆశపడుతున్నారు. ఐ మీన్ అప్పటికి మినిస్ట్రీ చేస్తున్నారు, మినిస్ట్రీని ఇంకా ముందు తీసుకెళ్దాం అనుకుంటున్నారు. ఆ పాస్టర్ ఉంటే, ఇది ప్రాసెస్ రైటా రాంగ్ పక్కన పెడితే, గాడ్ యూజ్డ్ హిమ్. Hmm. నా లైఫ్ లో ఆయన వాడుకొని నేను వైజాగ్ బీచ్ లో బాప్టిజం తీసుకున్నాను. Wow. దట్స్ హౌ Amazing. నేను దేవుడు లకి రావడం. Every bride dreams of a beautiful beginning, a moment blessed with love, grace, and elegance. Since 2013, Ashna's Bridal has been a trusted one-stop destination for Christian wedding gowns and beautiful bridal accessories across Telangana, Andhra Pradesh, with a strong presence in Hyderabad, Vijayawada, and Vizag. With over 10,000 happy brides, Ashna's Bridal stands as the largest brand in the Christian wedding gown industry all across India. Their simple vision is to fulfill the bridal dress dream of every Christian bride and make her feel the most beautiful, elegant, and truly special on her big day. They always stay true to their promise of being the most affordable wedding gown store, delivering intricate designs, attention to detail, and incomparable quality. Follow Ashna's Bridal on Instagram today to check out their stunning collections of wedding gowns crafted just for you and experience the magic that every bride dreams of. Wow, what a journey, Anna. అంటే ఇంతతోనే we got more than enough with this episode అన్నట్టు అనిపించింది. కానీ I have many questions to ask you, Anna. ఇప్పుడు మీరు ఈ జర్నీలో అన్న మీ దేవుడు మీకు పర్సనల్గా ఎన్కౌంటర్ అయినా కానీ ఓ 2-3 టైమ్స్ మీరు వెయిట్ చేసి నిజంగానేనా అని ఆగడం జరిగింది. వాట్ ఇఫ్ ఇన్ టుడేస్ యూత్ ఆల్సో నాట్ ఓన్లీ అంటే దేవుడిని తెలుసుకునే ఒక్కళ్ళని కాదు, కానీ దిస్ మే బి అబౌట్ ఎనీ డెసిషన్స్ ఆల్సో అన్న. నేను ఎందుకు అడుగుతున్నానంటే యూత్ ఆర్ బికాస్ ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద యూత్, కాబట్టి ఆల్ ఆఫ్ అస్ ఎలా చేస్తామంటే ఒకటి అనిపించింది అంటే చేసేసేయాలి. వి గో విత్ ఫీలింగ్స్ మోర్ దెన్ ద వాయిస్ ఆఫ్ గాడ్. అండ్ ఆబ్వియస్లీ బైబిల్ చెప్పేది ఏంటంటే ఫీలింగ్స్ ఉన్నప్పుడు వాయిస్ ఆఫ్ గాడ్ ఉండదు అని. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీతో దేవుడు మాట్లాడినప్పుడు ఆ టైంకి మీరు రియలైజ్ కాలేరు, కానీ మీరు ఇన్ని ఇయర్స్ మినిస్ట్రీలో ఉన్నాక యూ అండర్స్టూడ్ ద వాయిస్ ఆఫ్ గాడ్, మీరు దేవుడితో ఇంకా క్లోజ్గా మూవ్ కావడం అలా జరిగింది. సో ఈ మధ్య కాలంలో యూత్లో ఇఫ్ సంబడీ ఈస్ హియరింగ్ ద వాయిస్ ఆఫ్ గాడ్ అని వాళ్ళకి అర్థం కావట్లేదు, మళ్ళీ మళ్ళీ టెస్ట్ చేస్తున్నారు, కావాలని దే ఆర్ లివింగ్ ఇన్ దర్ ఓన్ వేస్ ఆఫ్ లైఫ్, కావాలని దే ఆర్ గోయింగ్ ఇన్ దర్ ఓన్ వేస్. మేబీ దట్ ఈస్ అబౌట్ కమింగ్ టు గాడ్ అవ్వచ్చు, ఇలాంటి ఒక డెసిషన్ గురించి అవ్వచ్చు. సో మీ పర్సనల్ జీవితంలో దేవుడు వాయిస్ ఇది అని మీరు ఎలా డిసర్న్ చేసినారు, ఈ జనరేషన్ ఎలా డిసర్న్ చేయాలి అంటే వాట్ షుడ్ వి డూ రైట్ నౌ? ఓకే సో సి దేవుడు వాయిస్, అండ్ అట్లీస్ట్ నా లైఫ్లో నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే వాట్ ఎవర్ హీ స్పీక్స్ ఆ ప్రూఫ్ బైబిల్లో ఉంటుంది. యూ విల్ హ్యావ్ దట్ ప్రూఫ్. లైక్ అంటే దేవుడు మాట ఏదైతే ఉందో యూ కెన్ సీ దట్ ఇన్ ద బైబిల్. దీన్ని దాటి ఎక్కడికి వెళ్దు, ఇట్స్ ఎ కంప్లీట్ థింగ్. సో అంటే ఇందులో లేనిది దేవుడి మాట కాదు.
సో ఇందులో లేకుండా నాకు దేవుడు ఇలా చెప్పాడు అలా చెప్పాడు అనేది నాట్ రైట్. సో నేను అందుకే దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్. లైక్ నేను ఫస్ట్ బైబిల్ చదివాను, అది కంప్లీట్లీ గ్రేస్. నేను చదవాల్సిన అవసరం లేదు, నేను తెలుసుకోవడానికో లేకపోతే క్వశ్చన్స్ గురించో చదివుంటా, దీంట్లో ఏదైనా తప్పు చూపించడానికే చదివుంటా, అంతకు మించి నేను ఏదో దాంట్లో నేర్చుకుందాను కాదు. బట్ వాట్ మేడ్ మీ లైక్ అంటే నమ్మడానికి ఏంటంటే నాతో మాట్లాడిన దేవుడు అందులో రుజువు చూపించాడు. ఎవ్రీథింగ్ ఇస్ లైక్ మీన్ ఇట్స్ డన్. బైబిల్లో ప్రతి ఇది కూడా దేవుడు రాయించాడు. సో మేబీ లైక్ యూత్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే దేవుడు స్వరము అనేది ప్రతి దాన్ని కూడా బైబిల్లో ఆయన లైక్ అది లైక్ స్క్రిప్టెడ్ ఎవ్రీథింగ్ బైబిల్లోని పెట్టి ఉన్నాడు. సో ఎనీథింగ్ విచ్ ఇస్ అపార్ట్ ఫ్రమ్ ద బైబుల్ ఇట్స్ నాట్ ఫ్రమ్ ద గాడ్ అనేది నేను నమ్ముతాం. సో మేక్ ఇట్ షార్ట్, లైక్ బైబిల్లో ఉండే మాటే దేవుడు మాట్లాడతాడు, దేవుడు మాట్లాడిన మాటే బైబిల్లో ఉంటుంది. సో అందులో యూత్ అన్నప్పుడు చిన్నపిల్లలకి మనం ఎక్కడి నుంచో తీసుకొచ్చాం కదా, అవుట్ ఆఫ్ సిలబస్ ఉండవు. చిన్నపిల్లలకి అన్ని కూడా టెక్స్ట్ బుక్ లోనే ఉంటాయి, లేకపోతే ఇచ్చిన దాంట్లో ఉంటాయి. సో ఇఫ్ యు ఆర్ లైక్ న్యూ టు ద లార్డ్, ఇఫ్ యు రియలీ న్యూ టు ద లార్డ్, ఖచ్చితంగా అవన్నీ కూడా బైబిల్లో ఉంటాయి. సో ఇంకెక్కడికో ఇది రైటా రాంగా, నిజమా అబద్ధమా అని లాటరీలు వేసుకోవసరం లేదు, అది కరెక్టా కాదా అని చెప్పి ఎవరో జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళినట్టుగా వెళ్ళవసరం లేదు. ఇట్స్ డన్, లైక్ దాంట్లో ఉంటుంది. సో దట్స్ ద బెటర్ వే ఇన్ ఐ థింక్ లైక్ ఈజియెస్ట్ వే కూడా. Completely understood, Anna. Yeah. And moving on to another question that I have, and చాలా మందికి ఇది ఉండొచ్చు కూడా, మీ జర్నీ గురించి ఇప్పుడు నవ్ యూ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ అసలు దేవుడిలోకి ఎలా వచ్చినారు, అండ్ మీరు పరిచర్య ఎలా స్టార్ట్ చేసి ఏదో చేయాలి అనే ఆశ మీకు ఎలా ఉన్నది అని. కానీ ఎర్లియర్ వెన్ వీ వర్ డిస్కసింగ్ మీరు చెప్పింది ఏంటంటే అసలు మినిస్ట్రీకి రావడం అనే థాటే నాకు లేకుండే అని చెప్పడం మెయిన్. అలాంటిది ఇప్పుడు మీరు ఇంత పెద్ద మినిస్ట్రీ చేయడం, ద ఏరియా విచ్ యు ఆర్ డూయింగ్ మినిస్ట్రీ ఇస్ అ వెరీ ఛాలెంజింగ్ ఏరియా. కరెక్ట్. సో అలాంటి డిఫికల్ట్ ఏరియాలో మీరు మినిస్ట్రీ నడిపించుకుంటూ అసలు మినిస్ట్రీలోకి నేను రావద్దు అనుకున్న మనిషి ఇప్పుడు నౌ ఇఫ్ యు ఆర్ ఇంటూ మినిస్ట్రీ, అసలు ఎలా జరిగిందన్న? మీరు వై డిడ్ యూ అసలు ఫస్ట్ మీకు ఎందుకు అనిపించింది మినిస్ట్రీ చేయొద్దు అని? దెన్ వాట్ వాజ్ యువర్ జర్నీ? అసలు ఎందుకు మళ్ళీ మినిస్ట్రీలోకి స్టెప్ ఇన్ అవ్వాల్సి వచ్చింది, అండ్ హౌ ఆర్ యూ మేనేజింగ్ మినిస్ట్రీ ఇన్ సచ్ ఎ ఛాలెంజింగ్ ఏరియా? సో 100% నేను మినిస్ట్రీ చేస్తాను. మినిస్ట్రీ అనుకంటే వాక్యం చెప్తానైతే అని అనుకోలేదు, బికాస్ నాకు భాష సరిగ్గా రాదు, నాకు మాట్లాడడం రాదు. నేను చిన్నప్పటి నుంచి ఎవ్రీ స్కూల్ బాయ్ ఆర్ గర్ల్ విల్ హ్యావ్ స్టేజ్ మీద ఒక పిక్ ఎక్కడో దగ్గర ఉంటుంది, కల్చరల్ యాక్టివిటీస్, ఏదో ఫ్యాన్సీ డ్రెస్ లేకపోతే ఎలక్ట్యూషనో డిబేటో పాటలో ఏవో ఉంటాయి. నేను చిన్నప్పటి నుంచి నా దగ్గర ఒక పిక్ లేదంటే ఇమాజిన్ ఒక్కసారి కూడా నేను స్టేజ్ ఎక్కలేదు, అంత భయం నాకు. ఓకే ఓకే సో అలాంటి బ్యాక్గ్రౌండ్ నాది. మాట్లాడడం, భాష రాదు సరిగ్గా, భాష రాదని నేను తెలుగుని, బట్ స్టిల్ లైక్ మదర్ టంగ్ తెలుగు, బట్ స్టిల్ భాష అనేది తెలుగు సబ్జెక్ట్ ఉండేది కాదు. సో ఇలాంటిది టైంలో లైక్ నేను ఒకసారి కూడా అనుకునేది కాదు, నా ఫ్యామిలీలో ఒకరు కూడా దేవుడిని తెలుసుకునేవారు లేరు అంటే ఇమాజిన్ ఎలాంటి ఫ్యామిలీ. సో నేను దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత నా థాట్ ఏంటంటే, అంటే కొంతమంది పాస్టర్స్ని పరిచయం చేస్తున్నారు కానీ వాళ్ళకి అంత హెల్ప్ లేకపోవడము, చాలా మందికి సపోర్ట్ అవసరం అనుకుంటే నేను యుఎస్ వెళ్ళి అక్కడ డబ్బులు సంపాదించి అక్కడి నుంచి డబ్బులు ఇక్కడ పంపిస్తే ఇక్కడ మినిస్ట్రీ బాగా అవుతుందేమో అనుకునేవాడిని. యాక్చువల్లీ నా థాట్ అది ఇనిషియల్ గా, నేను ఏదో సువార్త చేసేస్తాను లేదా వాక్యం చెప్తాను, అసలు 0.1% కూడా అనుకోలే. అక్కడికి వెళ్తే యాక్చువల్లీ దాని గురించి నేను B1 వీసా తీసుకుని ఎట్లాడో జార్జియా వెళ్ళిపోవడానికి కూడా చాలా అరేంజ్మెంట్స్ కూడా చేసుకున్నా. బట్ దేవుడు హీ హాస్ డిఫరెంట్ ప్లాన్స్ కదా. సో మరి ఆయన బలహీనుల్ని ఆర్ అజ్ఞానుల్ని ఎన్నిక లేని వాళ్ళని ఎన్నుకుంటాడు అన్నట్టుగా. సో ఐ డోంట్ నో లైక్ ఎందుకు ఆయన పిలుచుకున్నాడో, ఎందుకు ఆయన నాకు ఈ పరిచయం ఇచ్చాడు, బట్ ఒక్క పర్సెంట్ కూడా అనుకోలే. ఇన్ఫాక్ట్
ఇనిషియల్గా ఆ చర్చ్ వాస్ లైక్ ఇన్ సింగిల్ డిజిట్. నాకు బాగా గుర్తు, అంటే స్టార్ట్ చేశాను, మాట్లాడుతున్నాను అంటే ఒక చిన్న యూత్ మీట్ లాగా, అది కూడా నలుగురు అలాగా. ఒక సండే చిన్నగా ప్రేయర్స్ పెట్టడము. అంటే ఒక ఈస్టర్ రోజు ఐ రిమెంబర్ 17 members వచ్చారు. 17 members, లైక్ ఎందుకంటే భోజనాలు పెట్టాం ఆ రోజు. సో వాస్ లైక్ 17 members వచ్చారు. ఫ్యూ వీక్స్ తర్వాత మా వైఫ్కి బైబిల్లో లాస్ట్లో 45 members ప్లస్ అని రాసి తనకి ఇచ్చాను అనమాట. అంటే శాంతి మన చర్చ్ ఇంత అయితే ఎంత బాగుంటుంది అని. 45 members, 45 members వస్తే మన చర్చ్ ఎంత గొప్పగా ఉంటుంది కదా. దేవుడు ఈరోజు ఆలోచన చేస్తే ఒక 5,000 square feet ఫ్లోర్లో సర్వీస్ ఉంటుంది. ఎవ్రీ సండే వీ హ్యావ్ 3 services ఓవర్ దర్. ఓకే, సండే 8 o'clock సర్వీస్, 11 o'clock సర్వీస్, 6 o'clock సర్వీస్. సో అంటే ఎక్కడి నుంచి ఇలా తీసుకొచ్చిన ఆలోచన చేస్తే నాకు అంటే ఎందుకు దేవుడు పిలుచుకున్నాడు అనే దానికంట వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్ దేవుడు పరిచయకి పనివారు అవసరం అని నేను తెలుసుకున్నా. మేబీ లైక్ ఇట్స్ ఓన్లీ హిస్ గ్రేస్. అగైన్ లైక్ నాకు మాట రాదు, భాష రాదు, బ్యాక్గ్రౌండ్ లేదు, కానీ వాడుకున్నంటే ఇట్స్ హిస్ గ్రేస్. నేను వెళ్తున్న కొద్దీ ఆయనతో ఉన్నప్పుడు నా విశ్వాసాన్ని బలపరిచాడు. సో ఇట్స్ లైక్ బలహీనంగా ఉన్నప్పుడు, బలహీనంగా ఇన్ ద సెన్స్ లైక్ చర్చ్ ఇలా గ్రో అవుతున్నప్పుడు 45 members అనుకున్నాను. అక్కడ ఒక చిన్న మేడ మీద జరిపించేవాళ్ళు అన్నమాట చర్చ్. 70 members వచ్చారు ఆఫ్టర్ ఫ్యూ మంత్స్. 70 members రాగానే చుట్టుపక్కల 26 members అందరూ కలిసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. చర్చ్ ఇక్కడ నుంచి తీసేయాలని. వే బ్యాక్ లైక్ ఒక 10 years బిఫోర్ నేను మాట్లాడుతుంది. సో అలాంటి ఫేస్లో దేవుడు తోడుండడం. 26 members అక్కడ పోలీస్ వెళ్తే, ఈ 26 members కూడా ఎందుకంటే వాళ్ళకి సౌండ్ పొల్యూషన్ అని. నేను ఐ నో లైక్ వాట్ డెసిబెల్ వీ హ్యావ్ టు యూస్. అన్నీ మాట్లాడినా అంటే డిస్టర్బెన్స్ లేకుండా ఉన్నా కూడా స్టిల్ ఆ కంప్లైంట్ ఇచ్చి, అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే అలాంటి ఫేస్లో కూడా హీ వాస్ లైక్ రియలీ విత్ మీ. లైక్ దానిని ఎంత గొప్పగా అంటే అక్కడి నుంచి తీయించారు. బట్ దట్ వాస్ ద బిగినింగ్ ఫర్ మై నెక్స్ట్ లెవెల్ అనుకుంటా. అక్కడి నుంచి తీయించడం వి వెంట్ టు అనదర్ ప్లేస్. గాడ్ హ్యాస్ డిఫరెంట్ ప్లాన్స్. అంటే అక్కడ ఉండుంటే మేబీ ఆ 70 స్టక్ అవుతుందేమో. ఒక ఫంక్షన్ హాల్ తీసుకున్నాం. అప్పుడులో ఫంక్షన్ హాల్ తీసుకొని ఎవ్రీ సండే అని ప్యాక్ చేసుకెళ్ళి, అంటే ఇక్కడ అంతే పర్లేదేమో కానీ వైజాగ్లో అప్పుడు కొత్త అలా. ఇప్పుడు మేబీ అందరూ చేస్తున్నాము. అంత లగేజ్ తీసుకెళ్ళి సండే చేసుకొని మళ్ళీ వచ్చి అదొక మ్యారేజ్ ఫంక్షన్ హాల్ అనమాట. దెర్ వర్ టైమ్స్ లైక్ ఒక్కొక్కసారి మ్యారేజ్ అవుతూ ఉండేది. ఎర్లీ మార్నింగ్ మ్యారేజెస్ అయినప్పుడు ఇంకా అవుతూ ఉండేవి. వి యూస్ టు వెయిట్. సో ఆ ఫేస్ అంతా కూడా ఎందుకు ఇప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. గాడ్ వాస్ విత్ మీ. అండ్ ఆయన ఎక్కడెక్కడి నుంచో ఏదో ప్రార్థన చేస్తే వాళ్ళకి క్యాన్సర్ పోవడం. తర్వాత ఒక ఆమె వెంటిలేటర్లో 10 days ఉన్నారు. 10 days ఉండి ఇంకా 10 days అంటే వెంటిలేటర్ లైక్ టూ మచ్ ఎక్స్పెన్సివ్ కదా, తీసుకొచ్చేసారు ఇంటికి. తీసుకొచ్చేసి అందరూ కూడా ఇంకొచ్చి అమ్మాయి చనిపోతుంది అనుకుంటే ఇంటి పక్క దర్ నాట్ లైక్ క్రిస్టియన్ కాదు, ఆ పక్కన వాళ్ళు క్రిస్టియన్ చర్చ్కి వస్తారనమాట. పాస్టర్ గారు ఇలా ఒకసారి రండి ప్రేయర్ చేయండి అంటే వెళ్ళాం. నేను వెళ్తే అక్కడ ఒక 150 members దగ్గర, ఎందుకంటే అమ్మాయి చనిపోతుంది తీసుకెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. వెళ్తే వాళ్ళు ఎవరో డాక్టర్ అనుకున్నారు నన్ను. సరే వెళ్ళాను. వెళ్తే అక్కడ అమ్మాయి పడిపోయి ఉంది. ఇంత పట్టాది వేసుకొని అమ్మాయి దగ్గర లైక్ అమ్మాయి చనిపోతుందని రెడీ అయిపోయారు. ఐ ప్రేడ్, వాటర్ ఇచ్చాను. ఐ సెడ్ లైక్ టు ఎవ్రీ వన్, అక్కడ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అమ్మాయి దేవుడు బాగు చేస్తాడు సార్, మీరు ఎలా అంటే మేము అందరూ దేవుడిలోకి వస్తాం సార్ అని ఇలా మాట్లాడు. అయితే ప్రేయర్ చేశాను. చేసిన తర్వాత నెక్స్ట్ డే నాకు తెలిసింది ఏంటంటే, నేను మాట్లాడాను ఫోన్లో.
అమ్మాయి జావ అంటారు కదా, తాగడం స్టార్ట్ చేసింది. 1 వీక్లో అమ్మాయి నిలబడ్డది. Wow. 1 మంత్లో బైక్ మీద డ్రైవ్ చేసుకుంటూ కనబడ్డది. సో దీస్ ఆర్ నాట్ Man, స్మాల్ థింగ్స్. man. ఇమాజిన్ లైక్ ఇవన్నీ నన్ను ఎంత అంటే అసలు చనిపోతుంది అనుకున్న అమ్మాయి బండి మీద నాకు కనబడిందంటే, Hmm. అలాంటి క్యాన్సర్. నేను మా వైఫ్ వెళ్ళాం, పక్కన చిన్న డ్రింక్ బాటిల్ ఒకటి పెట్టుకున్నారు, అంటే జ్యూస్ బాటిల్ పెట్టుకున్నారు. ఆవిడ ఇంకేం తినట్లేదు, ఇంకేమీ చేయలేరు, అది చిన్న చిన్నది తాగుతారు. వీక్ అయిపోయి ఇంకా లాస్ట్ డేస్కి వచ్చేసారు. దేవుడు స్వస్థపరిచి ఆవిడకి మళ్ళీ జాబ్ చేసుకుంటున్నారు. Wow, man. సో దీస్ ఆర్ లైక్ థింగ్స్ ఏం చేశాయంటే, ఐ డోంట్ వాంట్ ప్రాజెక్ట్, స్వస్థతలు ప్రాజెక్ట్ చేయను చెప్పడానికి నాకు అంత ఇష్టం లేదు కానీ, బట్ దీస్ థింగ్స్ మేడ్ మీ లైక్ రియలీ గ్రో ఇన్ క్రైస్ట్. చాలా బలమైన విశ్వాసంలో, అంటే హీ కెన్ డూ ఎనీథింగ్. అది ఎవరి ద్వారానే చేయగలడు. హీస్ లైక్ నాట్, యూ డోంట్ నీడ్ టు హ్యావ్ ఎనీ బ్యాక్గ్రౌండ్ టు డూ మిరకల్స్. సో ఆ విధంగా నన్ను హెచ్చిస్తూ, ఆ విధంగా లైక్ నన్ను బలపరుస్తూ, లైక్ పీపుల్ స్టార్టెడ్ కమింగ్. 1 yearలో 61 బ్యాప్టిజమ్స్ ఇచ్చాం. Man. 61 baptisms is like, it's for me, it's not a small number. That too, years before, maybe like 2019-18 COVID mundu. అంతమందికి 1 yearలో బ్యాప్టిజం అంటే దే నాట్ క్రిస్టియన్స్. దేవుడిని తెలుసుకోలేని వాళ్ళు దేవుడి దగ్గరికి రావడము. సో దీస్ థింగ్స్ లైక్ నా జీవితంలో ఏం చేసిందంటే ఇంకా ఎంకరేజ్ అయ్యేటట్టుగా చేసింది. Again, like it's only His grace. నాకంత లేదు అని నాకు తెలుసు. It's only His grace. What? I'm still stuck at the cancer test. But truly, these are few things like which I'm trying to tell. Like ఎన్నో మంది, like our life itself is a testimony. Like my wife marriage అయ్యి few years వరకు మ్యారేజ్ అయ్యి పిల్లలు లేరు. Oh, yeah. Doctor said like she is unfit for pregnancy అని. Okay. In fact, డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆమె రాశారు, షీఈస్ అన్ఫిట్ ఫర్ ప్రెగ్నెన్సీ అని. బట్ గాడ్ గేవ్ అ ప్రామిస్ దట్ లైక్ ఆమెకి దేవుడు ఇచ్చాడు, నీ గర్భంలో నుంచి రాజకుమారులు వస్తారని. కుమారులు అన్నాడు. దేవుడు ఎంత గొప్పగా అంటే, గర్భము తెరచి డాక్టర్ ఇంపాసిబుల్ అన్నారు, దేవుడు మాకు నిజంగా 2 బహుమానాలు ఇచ్చాడు. సో 17 years నుంచి పిల్లలు లేరని చెప్పి ఒక పాడేరు నుంచి ఒకరు వచ్చారు, దేవుడు వారి గర్భం తెరిచాడు. 10 years నుంచి పిల్లలు లేని వారికి దేవుడు బహుమానం ఇచ్చాడు. 7 years నుంచి. అంటే వై ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఆల్ దిస్ ఇస్ లైక్, అసలు ఇవన్నీ ఏం చేశాయంటే ఆయనలో నిలబడేట్టుగా చేశాయి, ఆయన పరిచర్య ముందుకెళ్ళేటట్టుగా చేశాయి. అసలు ఇవన్నీ ఎంత బలపరిచాయంటే హీ కెన్ డూ ఎనీథింగ్ అనే దాన్ని ముద్ర వేసుకున్నట్టుగా దేవుడు మాకు సహాయం చేశాడు. రియల్లీ బిల్డ్స్ అప్ అ లాట్ ఆఫ్ ఫెయిత్. yes exactly. వింటుంటేనే నాకు ఇలా ఉందంటే ఎక్స్పీరియన్స్ చేసిన మీకు ఇంకెలా ఉంటుందో correct. ఇమాజిన్ అన్న. మీరు ఇందాక while you were speaking all this అన్న, మీరు ఒక్క మాట అన్నారు which really stuck with me in my heart. దేవుని పనికి పనివారు అవసరం అని. We need laborers in the kingdom of God. And one of the main intentions behind starting this podcast and మీ ఎపిసోడ్ కూడా స్పెషల్గా తీసుకునేది ఏంటంటే, we want to encourage more people to come into ministry. మినిస్ట్రీకి రావాలి, మినిస్ట్రీకి స్టెప్ ఇన్ అవ్వాలి, ఎలాగో ఒకలాగా దేవుడికి సర్వ్ చేయాలి. బికాస్ మేము చేసేది పాడ్కాస్ట్ ఇస్ నాట్ చర్చ్, బట్ దిస్ ఇస్ వన్ వే ఆఫ్ మినిస్ట్రీ. కొంతమంది చేసేది హోమ్స్, నర్సింగ్, దట్స్ ఆల్సో వన్ వే ఆఫ్ మినిస్ట్రీ. కొంతమంది కరిస్మాటిక్గా హీలింగ్స్, సాంగ్స్ అండ్ ఎవ్రీథింగ్, దట్ ఇస్ ఆల్సో మినిస్ట్రీ. అలా డిఫరెంట్ మినిస్ట్రీస్ ఆర్ వాట్ ఎవర్ దట్ గాడ్ హ్యాస్ ఇన్ హిస్ కింగ్డమ్ యాజ్ వర్క్, అలాంటి మినిస్ట్రీస్కి ఈ మధ్య ఐ పర్సనలీ ఫెల్ట్ దట్ కొత్త ఎంట్రీస్ తగ్గినాయి. కొంతమంది రావట్లేరు. ఎంతోమంది యూత్ ఉన్నా కానీ దే నాట్ కమింగ్ అప్. ఎంతోమంది టాలెంట్స్ ఉన్నా కానీ రాలేకపోతున్నారు, అది ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అయినా, ఫర్ వాట్ ఎవర్ సిచ్యువేషన్స్. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అన్న? వుడ్ యూ వాంట్ టు లీవ్ అ మెసేజ్ టు మేబీ మోటివేట్ దెమ్, జస్ట్ ఏం చెప్పాలనుకుంటున్నారు అలాంటి వాళ్ళ కోసం? అంటే ministry is not about few things. At the same time,
మినిస్ట్రీ ఈజ్ నాట్ ఫర్ వన్ ఫ్యామిలీ ఆర్ వన్ పర్సన్. ఎవ్రీబడి షుడ్ మినిస్టర్. ఓకే, దేవుడు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త చేయండి, చేసి నా శిష్యులుగా చేయండి అన్నాడు. సో అంటే ఇక్కడ చిన్న సింపుల్ లాజిక్ ఏంటంటే, హీ వాస్ టెల్లింగ్ దట్ టు హిస్ డిసైపుల్స్. శిష్యులకి చెప్తున్నాడు, అందరికీ వెళ్ళి సువార్త చేసి వారిని ఏం చేయమంటున్నాడు? శిష్యులు. సో అంటే నార్మల్గా ఎలా ఆలోచిస్తారంటే, నాకు పిలుపు లేదని కొంతమంది, నన్ను ఇంకా దేవుడు పిలవలేదు, నాకు పరిచయం గురించి పిలిస్తే వెళ్తాను. నో, ఇన్ఫాక్ట్ చాలా స్పష్టంగా శిష్యులకు చెప్పాడు శిష్యులను చేయమని. సో శిష్యులు ఏం చేశారు? మినిస్ట్రీ చేశారు. సో గాడ్ వాంట్స్ ఎవ్రీబడి టు మినిస్టర్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, అంటే నా ఫాదర్ ఏం కాదు కాబట్టి నాకు ఆ పని లేదు, నేను చేయవసరం లేదు అని అనుకుంటారు. లేకపోతే పాస్టర్ గారు పిల్లలే చేసుకుంటారులే, లేకపోతే పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలే చేసుకుంటారులే అనే థాట్లో ఉంటారు. ఎవ్రీ యంగ్ పర్సన్ అట్లీస్ట్ లైక్ ఇప్పుడు ఉన్న తరం అర్థం చేసుకుంటే ఎవ్రీబడి షుడ్ మినిస్టర్. ప్రతి ఒక్కరు కూడా పరిచర్య చేయాలి, ప్రతి ఒక్కరు కూడా. ఇట్స్ నాట్ అబౌట్ ఎవ్రీబడి టేకింగ్ ద మైక్ అండ్ అందరూ ప్రీచ్ చేయడమో, లేకపోతే అందరూ పాటలు పాడడమో. ఇట్స్ నాట్ లైక్ దట్. సి లైక్ ఆండ్రూ, బైబిల్లో ఆంధ్రే తెలుసు కదా, we don't see he doing any miracles, అద్భుతాలు చేయడము, లేకపోతే స్వస్థతలు చేయడము, ప్రీచ్ చేయడమో చూడము. బట్ he said one word to Peter. ఏమంటాడు తెలుసా? నేను మెస్సైని కనుక్కున్నాను, యూ జస్ట్ కమ్ అంటాడు. వన్ వర్డ్. అంటే పేతురుకి మెస్సైని ఇంట్రడ్యూస్ చేసింది ఆండ్రూ. ఆ వన్ వర్డ్ ఏం చేసింది? లైక్ హౌ గ్రేట్, లైక్ పీటర్ని దేవుడు ఎలా వాడుకున్నాడు, ఎంత గొప్పగా. ఆయన ఒక బండలా చూస్తాడు. క్రిస్టియానిటీకి ఫౌండేషన్గా హీ ప్రీచ్ లైక్ 3,000 మెంబర్స్ రక్షణలోకి రావడము, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ స్వస్థతలు ఇవన్నీ జరగడం. ఇట్ ఆల్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ వన్ పర్సన్. ఆ వ్యక్తి ఆంధ్రే కానీ చెప్పకపోయిందంటే. సో నార్మల్గా మనం ఎలా అనుకుంటా అంటే, వీ నీడ్ టు హ్యావ్ సమ్ డెసిగ్నేషనో లేకపోతే ఒక స్టాండర్డ్ ఉంటేనే మినిస్ట్రీ అనుకుంటాం కొంతమంది నా పని కాదు అనుకుంటారు. బట్ ఎవ్రీ బార్న్ అగైన్ పర్సన్, ఇన్ మై వ్యూ, మళ్ళీ దీన్ని కొంతమంది ఏకీభవించకపోవచ్చేమో, షుడ్ మినిస్టర్. అండ్ గాడ్ ఓపెన్స్ ద డోర్స్. లైక్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఎవ్రీథింగ్. నేను నా చర్చ్లో చెప్తాం, వాష్రూమ్ క్లీన్ చేసినందుకు కూడా మినిస్ట్రీ. నాకే అది ఇంకొకరు చేయలేరు, అది వాళ్ళే చేయగలరు. అండ్ దే షుడ్ డూ ఇన్ సచ్ ఎ వే దట్ ఐఎమ్ మినిస్టరింగ్. నేను పరిచయం చేస్తున్నాను, ఐఎమ్ నాట్ క్లీనింగ్ దిస్, ఐఎమ్ మినిస్టరింగ్ ఇట్, నేను సర్వ్ చేస్తున్నాను. సి ఈవెన్ జీసస్ సెడ్ రైట్, లైక్ ఐ కేమ్ టు సర్వ్ నాట్ టు బి సర్వ్డ్. నేను పరిచర్య చేయడానికి వచ్చాను కానీ పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. సో పరిచర్య మైండ్ సెట్ అనేది ఫస్ట్ అందరికీ అవసరం. బికాస్ చాలా ఎక్కువగా రాకపోవడానికి గల కారణం మైండ్ సెట్. అంటే ఇంకా నాకు టైం లేదని, నాకు పిలుపు లేదని. ఇంకొంచెం కొంతమంది ఎలా అనుకుంటారంటే, వాళ్ళు నాకు ఆపర్చునిటీ ఇవ్వలేదని, వాళ్ళు నాకు ఇస్తే బాగుంటుందని. ఇట్స్ నాట్ అబౌట్ సంబడి గివింగ్ ది ఆపర్చునిటీ, ఇట్స్ ఆల్ అబౌట్ అరే మన ఫాదర్ అబ్బా, ఆయన పని మనం చేయాలి. ఓకే, వీ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. లైక్ మన ఇంటి, ఇమాజిన్ లైక్ ఇంట్లో ఫాదర్ ఉంటాడు, మదర్ ఉంటారు. ఇంటి రెస్పాన్సిబిలిటీ, ఒక లైట్లు అన్నీ ఆన్ అయి ఉన్నాయనుకోండి, ఏం చేస్తాడు ఒక కుమార్తె? ప్రాపర్ రెస్పాన్సిబుల్ పర్సన్. అరే లైట్లు అలా ఉంచుడంటారు, అరే మన నాన్నగారు ఇల్లు కరెంట్ బిల్ ఆయన కట్టాలి, సో విల్ స్విచ్ ఆఫ్ ద లైట్స్. దట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ. అది రెస్పాన్సిబిలిటీయే కదా. అంటే మన తండ్రి ఇల్లు కాబట్టి మనం చేస్తాం. సేమ్ థింగ్ అవర్ ఫాదర్స్ వర్క్. ఇది కొంతమంది కాదు, every person who responsible, like who has that responsibility will do it. And ఒకవేళ చూసిన వాళ్ళు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మన తండ్రి పనిని మన బాధ్యత తీసుకున్నప్పుడు ఎవ్రీబడి కెన్ స్టెప్ ఇన్. ఎవరికో వదలరు. పక్కింటి వచ్చి లైట్ ఆపుతాడని చూడం కదా, మనమే వెంటనే లైట్ ఆపుతాం. ట్యాప్ ఓపెన్ అయి ఉంటుంది, వాటర్ వేస్ట్ అవుతుందని చెప్పి పక్కింటి గురించి చూడడం. అరే వేస్ట్ అవ్వకూడదు. ఇన్ఫాక్ట్ సేమ్ థింగ్, ఇఫ్ దెర్ ఇస్ అ నీడ్ ఇన్ అవర్ హోమ్, పక్కింటోడో లేకపోతే ఎదురింటోడో ఎవరో వస్తారు అనుకో, వీ విల్ ఫుల్ఫిల్ దాట్. దెర్ ఇస్ అ నీడ్ ఇన్ మినిస్ట్రీ. మినిస్ట్రీలో చాలా చాలా అవసరం ఉంది. లైక్
వి కాంట్ ఈవెన్ లైక్ ఇమాజిన్, అంత అవసరం అవుతుంది. ఇప్పుడు ఎవరో స్టెప్ ఇన్ కాదు కదా, మనమే స్టెప్ ఇన్ అవ్వాలి. ఇట్ డజంట్ మ్యాటర్ లైక్ వాట్స్ బ్యాక్గ్రౌండ్ ఇస్, బ్యాక్గ్రౌండ్ ఏంది, నాలెడ్జ్ ఉందా, లేకపోతే నాకు బాగా బైబిల్ తెలుసా, అది కాదు. యేసుప్రభు ఒక వ్యక్తికి, దయ్యాలతో నింబడిన వ్యక్తికి స్వస్థ ఇచ్చాడు కదా, ఒక సింపుల్ వర్డ్ చెప్తాడు, నువ్వు వెళ్ళి నీ దేవుడు నీకు చేసిన కార్యాలను వెళ్ళి నీ ఊరు వరకు, నీ స్నేహితులకి, నీ ఇంటి వరకు వివరించు అంటాడు. దట్స్ ఇట్. ఇక్కడ నువ్వు బైబిల్ చదువు, థియాలజీ చదువు, 3 years కంప్లీట్ చే, దాని తర్వాత సర్టిఫికేషన్ వస్తే నువ్వు అప్పుడు పరిచయం చేయనులే. అరే నీకు స్వస్థత వచ్చింది, దయ్యాలతో నింబడి ఉన్నావు, విడుదల ఉంది, ఈ విడుదల గురించి వెళ్ళి చెప్పు, నీ దేవుడిని చేసిన కార్యాల గురించి చెప్పు. దట్ ఈస్ మినిస్ట్రీ. మన జీవితాల్లో కూడా చాలా ఊరికి వచ్చేలే దేవుడు తరు కదా, ఎన్నో కార్యాలు చేశాడు ఆయన, ఎంతో గొప్పగా మన గురించి చేసిన త్యాగాన్ని యూ హ్యావ్ టు షేర్ ఇట్. సో ఇఫ్ యూ కెన్ చేంజ్ అవర్ మైండ్ సెట్ and if we can take the responsibility, I'm sure ఇంకా సూపర్ మినిస్ట్రీ చేయడానికి జనం రెడీగా ఉన్నారు. ఐఎమ్ షూర్ లైక్ మేబీ ఈ పాడ్కాస్ట్ ద్వారా అనేక మంది వచ్చేద్దరు కాక. ఆమేన్. సో ఇన్ఫాక్ట్ యు ఆర్ డూయింగ్ దిస్, ఇట్స్ నాట్ అ షో రైట్, ఏదో టాక్ షోనో లేకపోతే ఇంకోటో టాక్ సంబంధించింది కాదు. యు ఆర్ మినిస్టరింగ్ ఇట్. దర్ ఆర్ మెనీ పీపుల్ లైక్ దీని ద్వారా దీవించబడిన వాళ్ళు ఉన్నారు. సో మెన్ పీపుల్ లైక్ యూ, లైక్ దర్ ఆర్ మల్టిపుల్ పీపుల్, చాలా మంది ఉన్నారు, దర్ రియలీ టాలెంటెడ్, లైక్ దే రియలీ నో మెనీ అదర్ థింగ్స్. సో ఐ రియలీ సజెస్ట్ దెమ్, అరే దేవుడు నాకు ఇచ్చాడు బాధ్యతని, ఆ బాధ్యత నేను మోయాలి, అది నాకు దేవుడు ఇచ్చిన దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆశ కలిగితే ఐ థింక్ లైక్ మినిస్ట్రీ ఇంకా గొప్పగా చేయగలరు. సో మీరు ఇందాక స్టేట్మెంట్ అన్నారన్న, అది స్టేట్మెంట్ ఏంటంటే మనుషులు ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు కదా, పాస్టర్ వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటే మనకెందుకు అలా వెళ్ళి చేయాలి అన్నది కొంచెం మైండ్ సెట్ ఉంది. అండ్ మీ గురించి కూడా తెలుసుకున్నప్పుడు కూడా ఏంటంటే వన్ ఆఫ్ ది వెరీ ఫ్యూ పీపుల్, ఫస్ట్ జనరేషన్ మినిస్ట్రీ ఇప్పుడు స్టార్ట్ చేయడం, మీరు వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ పీపుల్ ఈ మధ్య ఉన్న మినిస్ట్రీలో. ఆ మైండ్ సెట్ బ్రేక్ చేయడానికి ఇంకా కొత్త మంది లైక్ న్యూ పీపుల్ హూ వాంట్ టు కమ్ ఇంటు మినిస్ట్రీ, ఫస్ట్ జనరేషన్ ప్రీచర్స్, సింగర్స్, ఎనీథింగ్ బేసిక్లీ, ఆ మైండ్ సెట్ బ్రేక్ చేయడానికి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నదా? వన్ స్మాల్ సెంటెన్స్. నో, మైండ్ సెట్ బ్రేక్ చేయడం అంటే ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ ద టైమ్ ఇట్ షుడ్ స్టార్ట్ కదా. కొంతమంది టార్చ్ పట్టుకొని వెళ్ళిన వాళ్ళు ఉంటారు, కొంతమందికి ఉండకపోవచ్చు. ఇది సిన్స్ ఇట్స్ గాడ్స్ మినిస్ట్రీ, సో యూ డోంట్ నీడ్ టు హ్యావ్ లైక్ ఎనీవన్. ఇప్పుడు ఒక బిజినెస్ ఉందనుకో, ఫాదర్ బిజినెస్ అన్ని చేస్తాడు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ లైక్ వరల్డ్లీ బిజినెస్ ఫాదర్ది ఉంటే అదొక లెగసీని వదిలి వెళ్తారు. కాబట్టి ఇప్పుడు దిస్ ఇస్ గాడ్స్ మినిస్ట్రీ, మన ఫాదర్ ఆల్రెడీ మనకి వదిలేసి వెళ్ళారు కదా. సో దానికి భౌతికంగా మనకి మళ్ళీ గాడ్ ఫాదర్లు, ఫ్యామిలీలు అవసరం లేదు. ఇన్ఫాక్ట్ ఇట్స్ అ ప్రివిలేజ్ ఇఫ్ యూ హ్యావ్. మన పేరెంట్స్ కానీ మన ఫ్యామిలీలో ముందు ఎవరైనా మినిస్ట్రీ చేశారంటే ఇట్స్ అ ప్రివిలేజ్ దట్ లైక్ ఇంకా వేరే నేర్చుకోవచ్చు, ఇంకా గొప్పగా మనం వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవచ్చు. లేకపోయినా సరే సెన్స్ లైక్ ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ మై ఫ్యామిలీ టు నో ద లార్డ్, అట్లీస్ట్ లైక్ నువ్వు అన్నట్టుగా నాకు ఎవరు తెలీదు, ఫస్ట్ జనరేషన్ మినిస్ట్రీ. నేను ఏం చూసానంటే నా దేవుడు వదిలేసి వెళ్ళాడు, ఆర్ ఫాదర్ లెఫ్ట్, మనకు పని చేసేసి అన్ని మార్గం చూపించి వెళ్ళాడు. సో ఆ విధంగా ఆలోచన చేస్తే ముందుకు చేయగలరని అనుకుంటున్నాను. ఓకే, అండ్ అర్థమైందా? లైక్ యూ అండర్స్టాండ్ రైట్? లైక్ సో వాళ్ళు చేస్తేనే చేయాలి, వీళ్ళు చేస్తేనే చేయాలి కదా, ఆల్రెడీ చేశాడు. ఆ ఫాదర్ చేశాడు, సో అందు గురించి మనం చేస్తున్నాం. ఫాదర్ అంటే నాకు 2 questions గుర్తొచ్చాయి. I think I'll ask the controversial questions. Okay. మీ ఫాదర్ ఎలా రియాక్ట్ అయినారు వెన్ యూ సెడ్ నేను ఎలా క్రిస్టియానిటీని యాక్సెప్ట్ చేద్దాం అనుకుంటున్నా? హౌ ఇస్ ఇట్ లైక్ నీ బయాలజికల్ ఫాదర్ అసలు ఎలా రియాక్ట్ అయినా? నేను అనుకునేది అయితే అదొక వేరే లెవెల్ ఆఫ్ రియాక్షన్ వెళ్ళిపోయి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ జరిగింది ఏంటి అదేంట్లో చెప్పిన వాట్ హ్యాపెన్? సో యాక్చువల్లీ నేను బాప్టిజం తీసుకున్నప్పుడు ఇంట్లో ఎవరు చెప్పలే. నేను ఒక బ్యాగ్ పట్టుకొని, బ్యాగ్లో బట్టలు పట్టుకొని వచ్చేసాను.
సో అంటే అందరూ అలా చేయమని చెప్పను. సిన్స్ దే ఆర్ ఇన్ గుజరాత్ చెప్పాను కదా, సో నేను చెప్పలేదు. నేను తీసేసుకున్నాను. బట్ దే అండర్స్టూడ్ బికాజ్ లైక్ కొన్ని ఇంట్లో చేయడము అని మానేశాను. నేను కొన్ని వాటిని ఏమి ఇగ్నోర్ చేస్తున్నానని తెలిసి కొన్నాళ్ళకి స్లోగా అంటే ఒక అబ్బాయి అప్పటికే నేను జాబ్ చేస్తున్నాను. సో మేబీ వాళ్ళు ఎలా అనుకున్నారంటే లైక్ హీ నోస్ వాట్ ఈస్ డూయింగ్ అనుకున్నారేమో. నాకు బై ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ లైక్ లైక్ ఏ వ్యతిరేకత అయితే రాలేదు. మేబీ ఎందుకు అది అడిగారు తప్ప ఏంటి ఇలాగ అనలేదు. సో దే హ్యావ్ సీన్ మై లైఫ్, దేవుడి కృపను బట్టి చూశారు, మారిన తర్వాత కూడా చూశారు. చూసిన తర్వాత పెద్ద రియాక్షన్ ఏం లేదు, కానీ నాకు పెద్ద రియాక్షన్ ఏంటంటే ఐ థింక్ లైక్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ జూలైలో మా ఫాదర్ నా దగ్గరికి వచ్చి బాప్టిజం కావాలన్నారు. నేను వెంటనే ఇవ్వలే, ఎందుకంటే నాకే సర్ప్రైజ్ అది. అట్ ద సేమ్ టైం నాకు ఒపేషన్ ఉండదు, మేబీ కొడుకు వచ్చాడు కదా అందు గురించే వచ్చేస్తున్నారు అని అనుకొని ఐ వెయిటెడ్. లైక్ జూలై వెయిట్ చేసాం, ఆగస్ట్ వెయిట్ చేసాం, సెప్టెంబర్ వెయిట్ చేసాం. అక్టోబర్ 2nd is his birthday. అక్టోబర్ 3rd నేను బాప్టిజం ఇచ్చా. సో అగైన్ ఇట్స్ అది వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ థింగ్ విచ్ హ్యాపెన్ నా లైఫ్లో. విశ్వాసంలో ఇంకా ఎదగడానికి దిస్ ప్లేడ్ అ హ్యూజ్ రోల్. ఇమాజిన్ హీ కమింగ్ టు ద క్రైస్ట్. అంటే నేను ఇంట్లో చెప్పడానికే నేను ఇబ్బంది పడ్డానంటే యూ అండర్స్టూడ్ రైట్. అలాంటిది వారే వచ్చి నాకు బాప్టిజం కావాలి అన్నారంటే ఐ షేర్డ్ ఫ్యూ థింగ్స్. లైక్ నేను ఎప్పుడు ఫోర్స్ చేయలేదు, కానీ ఐ షేర్డ్ లైక్ నేను సువార్త చేశాను, ఖచ్చితంగా దేవుడి గురించి మాట్లాడాను. బట్ ఇట్స్ అగైన్ హిస్ దేవుడి కృప వచ్చారు. ఆయన దేవుడిలో లాస్ట్ ఆయన 10 years హిజ్ లైఫ్ 22లో ఆయన ప్రభువులను ఎదిరించారు. హీ సర్వ్ ది లాట్ నాతో పాటు. యా, సో యాక్చువల్లీ నా పేరెంట్స్ రియాక్షన్ కంటే ఆయన వచ్చి దేవుడి దగ్గరికి వస్తానంటే నాకే పెద్ద రియాక్షన్, అది నాకే పెద్ద సర్ప్రైజ్. సో దట్ వాజ్ లైక్ ఇందాక నేను చెప్తున్న లిస్ట్లో ఎలా అయితే క్యాన్సర్, ఎలాగైతే గర్భఫలంలో, ఎలాగైతే చనిపోతున్న ఆవిడ లేచారో, ఇలాంటి దాంతోపాటు మా ఫాదర్ దేవుడిలోకి రావడం అనేది ఐ థాట్ లైక్ అరే ఈయన వచ్చాడంటే నిజం కాకపోతే ఎందుకు వస్తారు, సో ఎవరైనా వస్తారు, రాగలరు, వస్తారు ఏదో టైంకి అని ఒక విశ్వాసంలో నేను బలపరచబడ్డాను. ఐ థాట్ ఏదో రియాక్షన్ వచ్చేస్తుంది పెరగడమే. బట్ నో నో, అంటే ఎందుకు అలా ఏం అనుకుంటున్నారన్న? ఎందుకంటే ఈ కోట్ నేను విన్నాను చాలా మంది పీసెస్ నుంచి, ఎస్పెషల్లీ మై ఓన్ పాస్టర్ ఆల్సో. దిస్ ఇస్ Okay. 1 minute of living like Jesus is equal to 100 sons of priest అన్నట్టు. Okay. బేసిక్లీ వాట్ దే Correct, correct. ఈ లైఫ్ స్టైల్ ద్వారా దేవుడి చూపు, ఈ లైఫ్ స్టైల్ ద్వారా Yeah. పీపుల్ షుడ్ అండర్స్టాండ్ గాడ్. డూ యూ థింక్ దట్ ఈస్ వాట్ వర్క్డ్ అవుట్ ఫర్ యూ అండ్ యువర్ ఫాదర్ ఆల్సో? అంటే మీ లైఫ్ స్టైల్ చూసి అన్నమా అన్నారు అందరూ వచ్చి అప్రెంట్ గా నాకే బ్యాప్టిజం కావాలి అని ఎందుకు అడుగుండొచ్చు? వాట్ డూ యూ థింక్? Obviously, first thing like it's God's love, and maybe నేను మాత్రమే కాకపోవచ్చు, మై వైఫ్ ఆల్సో ప్లేడ్ అ రోల్ అనుకుంటాను. లైక్ ఓకే దేవుడు నమ్ముకుని ఇలా ఉంటారా అనుకుని అనిపించిందేమో. బికాస్ లైక్ వెన్ హీ స్లెప్ట్ ఇన్ ద లార్డ్, లైక్ రేపు ఆయన ఎదురిస్తారనిగా నైట్ మా వైఫ్కి వచ్చి బాగాలేదు ఒంట్లోని, తనకి మా ఫాదర్కి బాగాలేదు, వచ్చి శాంతి గాడ్ ఈస్ కాలింగ్ మీ అని చెప్పారు. దట్ వాజ్ ద లాస్ట్ వర్డ్ లైక్ హీ స్పోక్. సో మేబీ ఆ టైంలో మేమిద్దరము లైఫ్ అవ్వచ్చు, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. బట్ అగైన్ నేను ఆయన బైబిల్ ఇచ్చాను. యా, సో లైక్ నేను చదివాను కదా, నేను ఆయన బైబిల్ ఇచ్చాను. హీ రెడ్ ద బైబిల్. యా,
అది కూడా చదివారు. హీ యూస్ టు రీడ్ లైక్ అదర్ బుక్, మిగతా చదివినట్టుగానే ఇది కూడా చదివారు. సో కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అనుకుంటా. మేబీ హీ రెడ్ ద బైబుల్ అండ్ హీ సా అవర్ లైఫ్స్, నాది మా వైఫ్ది, అండ్ మేబీ హీ మైట్ హ్యావ్ కొన్ని ఏమో అనుకున్నారేమో, జరిగాయేమో. మేబీ ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దిస్. బట్ ఐ నెవర్ థాట్ ఎందుకు వచ్చాడో ఆలోచన చేయలేదు. వచ్చిన ఈయన ద్వారా దేవుడికి ఎలా మహిమ కలని ఆలోచన చేశాను. సో అంత ఎక్కువగా ఎలా వచ్చారు అనే దానికంటే బికాస్ గాడ్ హ్యాస్ డిఫరెంట్ వేస్ ఫర్ ఎవ్రీ వన్ కదా. ఓకే, హీ నోస్ ఎవరిని ఎప్పుడు ఏ విధంగా పట్టుకోవాలని తెలుసు, ఎవరి ద్వారా పట్టుకోవాలి కూడా తెలుసు ఆయనకి. సో ఐ థింక్ హీ హ్యాస్ హిస్ ఓన్ వే. బట్ సిన్స్ హీ రెడ్ బైబిల్, చదివారు, మాతో ఉన్నారు, మా వైఫ్ని మమ్మల్ని ఫ్యామిలీని చూశారు, మేబీ దట్ ఇస్ వన్ రీజన్ అని అనుకుంటా. సో ఇప్పుడు ఇన్ దిస్ ప్రెసెంట్ సిచ్యువేషన్, దిస్ యంగర్ జనరేషన్ వాంట్స్ టు షేర్ ద గాస్పెల్ టు సంబడి. With younger generation మీద ఎవరైనా కానీ they want to share the gospel to somebody. What is the best way to do that? Okay. So yeah, very good question. Actually, the ministry I started as an evangelist. First అంటే చర్చ్ లేదు కదా, evangelist is సువార్త ప్రకటించడం, వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళడం. అంటే it's all about timing about what I believe is ఒక ముసలాయన దగ్గరికి తీసుకెళ్ళి, ఆయనకి మేబీ 70 ఏంటాయి, ఆయన తీసుకెళ్ళి మనము వర్సెస్ని కోట్ చేసి, లేకపోతే డాక్ట్రిన్లోని ఏమైనా తీసుకెళ్ళి చెప్తే తనకు అర్థం కాదు. సేమ్ థింగ్ ఫర్ అంటే ఒక చదువు లేని, అంటే అది చదువుకోలేని వాళ్ళకంటే ఏముండదు. వాట్ ఐ ఫీల్ ఇస్ పర్సనల్ ఎవాంజలిజం చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది ఫ్యూచర్లో. అది చాలా పెద్ద రోల్ ఉంటుంది. rather than crusades, rather than street gospels, personal evangelism will really play a major role. నేను అయితే దాన్ని చాలా మంది యవనస్తులు దాన్ని సిద్ధపడమని కూడా నేను చెప్తాను. సో ఎలా చెప్పవచ్చు అంటే ఇట్స్ ఆల్ అబౌట్ యేసుప్రభు వెళ్ళినప్పుడు ఏ సిచ్యువేషన్కి ఆ సిచ్యువేషన్ చెప్పాడు. అబ్బా, ఆయన ఎందుకు ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. పువ్వులు చూడండి అంటాడు, ఆకాశ పక్షులు చూడండి అంటాడు. అంటే ఇన్ఫ్యాక్ట్ పాల్ కూడా ఎవరి దగ్గర ఎలా ఉంటే అలా ఉండమంటాడు. గ్రీకులాగా, యూదుల్లాగా. సరే యంగ్ బాయ్, నేను ఇప్పుడు తీసుకొచ్చి నీకు పరలోకం గురించి చెప్పే ముందు, పరలోకములో ఇవన్నీ ఉంటాయంటే, నాట్ యూ, ఐమ్ జస్ట్ ట్రైయింగ్ టు టెల్. ఈ ఏజ్ వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, నా ఎప్పుడో కదన్నా చచ్చిపోయింది, ఇప్పుడు ఎందుకన్నా అంటాడు. హీ వాంట్. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ తన లైఫ్లో తనకు అవసరమైనది దానిని దేవుడి దగ్గరికి కనెక్ట్ చేసేటట్టుగా చెప్తే. ఓకే, అంటే సమ్రైజ్ ఊరికి వెళ్ళాడు, ఆమెకి అందరూ మోసం చేశారు, ఆమెను అందరూ తృణీకరించారు, వాటర్కి ఒకరిదే వచ్చింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమెతో మాట్లాడడానికి ఇష్టపడరు. అంటే మీరు నా వాటర్ అంటది ఆమె. అసలు యూదుడు వెళ్ళి సమరయతో మాట్లాడడం అనేది ఇంపాసిబుల్. అంటే ఆమెకి ఏంటి అక్కడ అవసరం? సమ్ ఫెలోషిప్. అంటే భర్తలు లేరు, ఒక్క ఆమె వస్తుంది. సో హీ నోస్, జీసస్ నోస్, ఆమెకు అక్కడ ప్రేమ అవసరం. సో నీడ్ ద్వారా వెళ్ళి ఆ ఊరంతటి సువార్త చేశాడు. సో వాట్ ఐ ఫీల్ ఇస్, ఇట్స్ నాట్ అబౌట్ నీడ్, ఏదో చాక్లెట్లో బిస్కెట్లు ఇవ్వడం కాదు, కానీ everybody has something. If we can grab that genuinely, ఏదో బిజినెస్ లాగా కాదు, అరే చెప్తే ఆడ దేవుడి దగ్గరకు వచ్చేస్తాడు అలా కాదు. జెన్యున్లీ యంగ్ పర్సన్కి సమ్ ఇష్యూస్ ఉంటాయి, ఒక మిడిల్ ఏజ్ ఫ్యామిలీ పర్సన్కి ఒక ఇష్యూస్ ఉంటాయి. ఇఫ్ యూ కెన్ ఫోకస్ ఆన్ దాట్, దాని మీద ఫోకస్ చేసి, దట్ షుడ్ బి రిలేటెడ్ టు ద వర్డ్. దాంట్లో బయటికి వెళ్ళిపోయి మోటివేషనల్ స్పీచ్లో లేకపోతే ఇంకేవో కోట్స్ చేసినా కూడా వర్కౌట్ అవ్వదు. యేసుప్రభు వాక్యం చెప్తే చిన్నపిల్లలు వచ్చేవారంట. అంటే దాని అర్థం ఏంటి? ఆయన చెప్పిన వాక్యం చిన్నపిల్లలు కూడా ఇష్టపడేవారు, అంతే కదా. యాక్చువల్లీ అసలు చర్చ్లో పిల్లలు ఉంటారా? యేసుప్రభు పిల్లలు వచ్చేవారంట యేసుప్రభు దగ్గరికి.
అంటే ఆయన మాటలు చిన్న పిల్లల్ని కూడా ఆకర్షిస్తాయి. సో ఐ మీన్ నేను అనుకుంటాను, దట్స్ వాట్ ఐ ఫీల్ అండ్ ఐ రియలీ ప్రాక్టీస్ ఇట్. అందరికీ కూడా రీచ్ అయ్యేటట్టుగా, అందరి అవసరతలను కూడా తీర్చేవాడుగా ఉండేవాడు. సో మనము ఒకవేళ ఇమాజిన్ చేయాలి అంటే ఫస్ట్ ఐ మీన్ లైక్ అవతల వాళ్ళకి వర్సెస్ కోట్ చేసేయడము. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు దేవుడిని తెలుసుకోకపోతే నరకానికి వెళ్ళిపోతావు అంటాడు. నరకానికి వెళ్ళిపోతాం అంటే ఇప్పుడు జనరేషన్ ఎలాగుంది, వెళ్తాం లేరా బాబు మాకెందుకు సువార్త అంటారు. హెల్త్ గురించి చెప్పడం కాదు, వాళ్ళ హెల్త్తో ఉండే జీవితం జీవిస్తుంటారు వాళ్ళు పాపం. అది మనం చేస్తే ఆ విధంగా కంఫర్ట్తో స్టార్ట్ చేస్తే ఐఎమ్ షూర్ లైక్ మనము కొంతమందికైనా సరే ఎక్కువగా రీచ్ అవ్వగలం. జస్ట్ నాట్ ఏదో వర్డ్ చెప్పేసి దేవుడు ఎంతో ప్రేమించాడు లోకాన్ని జస్ట్ మైక్ పట్టుకొని ఆయన అద్వితీయ కుమారి ఎందు విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కరికి ఇలాంటి వచనాలు స్వీకరించే జనరేషన్ కాదు. అట్లీస్ట్ ఇప్పుడునే మీడియా వ్యతిరేకతలు బట్టి మనం నిజం చెప్తున్నా కూడా వీళ్ళు మతం మార్చేస్తున్నారు అంటారు. అసలు మతం ఏం కాదురా బాబు అని చెప్పినా సరే కాదు. సో ఏం చేయొచ్చు, యూ కెన్ జస్ట్ అండర్స్టాండ్ ద నీడ్ ఆర్ లైక్ సెనారియోస్ తెలుసుకొని కామన్ నీడ్స్ ఉంటాయి. టీనేజ్కి ఏముంటుంది, లేకపోతే మిడిల్ ఏజ్ పర్సన్కి ఎలా ఉంటుంది. we can focus that initially and then we can దేవుడి గురించి ఇది మరలా బిజినెస్ కాదు, జెన్యూన్గా ఆ విధంగా వెళ్తే తప్పకుండా we can definitely కొన్ని సోల్స్ విన్ చేయగలం. నాకు ఎప్పటి నుంచో ఇదొకటి థాట్ అండి, అండ్ ఇట్స్ మై పర్సనల్ ప్రేయర్ ఆల్సో. ఇవాంజలిజం మీరు ఎలా అన్నప్పుడు పర్సనల్గా వన్ ఇవాంజలిజం చేసేటప్పుడు అద్భుతాలు జరగడం, కానీ ఈ మధ్య చాలా మట్టుకి ఒక రిలీజియస్ స్పిరిట్ వల్ల అవ్వచ్చు చర్చ్ అద్భుతాన్ని నమ్మడమే మానేస్తారు. Yeah. కానీ మీరు యూ ఆపరేటెడ్ ఇన్ క్యాన్సర్ స్వస్థ బాగడము, అంటే చనిపోతా వ్యక్తి ఇలా అంత మంచిగా ఈ స్కూటీ నడిపేయడము అలాంటి కరెక్ట్. మీరు పర్సనల్ గా చూసినారు. You've seen miracles with your own eyes, you've done miracles. Yeah. So for the people who don't believe in miracles, ఇవి నిజంగా ఉంటాయా, ఇలా కూడా జరుగుతుందా అని ఆ బషంతం వచ్చే వాళ్ళకి మీరేం చెప్పరు? అంటే ఐ వాంట్ లైక్ ఒకవేళ నమ్మలేని వాళ్ళకి ప్లెయిన్ హార్ట్తో రావాలని కోరుకుంటా, రాదర్ దెన్ లైక్ పుట్టింగ్ సంథింగ్ ఇన్ దట్ మైండ్. అంటే ఇలాంటివి ఏమి ఉండవని కొంతమంది బోధిస్తారు, అసలు జరగవు అంటారు. అంటే స్వస్థత చేసిన వాళ్ళని, స్వస్థత చేయలేని వాళ్ళని ఎలా చూడాలో తెలియాలి. గాడ్ యూజెస్ ఇన్ డిఫరెంట్ వేస్. స్వస్థత లేవని కొంతమంది అనేస్తారు, కొంతమంది స్వస్థతలు ఉంటేనే అంటారు. అంటే చాలామంది స్వస్థతలు లేవు 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 అని చెప్పడము, ఏం జరగు, నేను చనిపోయినోడిని ఆర్ లైక్ నేను కాలు లేనోడిని తీసుకొస్తాను బాగా చేయండి, ఇవన్నీ అంటుంటారు. అలాంటివి పెరిగిపోవడము, కొంతమంది మైండ్ సెట్ ఎలా అయిపోతుంది అంటే ఇలాంటివి లేవు, స్వస్థతలు ఉండవు అన్నారు. ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ ఎక్స్పీరియన్స్ అబ్బా. ఓకే, ఇప్పుడు కొంతమంది జీవితాల్లో తీసుకురస్తారు, మీరు బాగా చేయండి అని క్వశ్చన్ చేస్తారు. క్వశ్చన్ చేయడం ఏంటి, విశ్వాసం లేకుండా అడుగుతారు. అలాగని చెప్పి ఇక్కడ విశ్వాసము ఉంటేనే స్వస్థపరచబడుతుందా అంటే, నేను ఈ మధ్యకాలం ఆలోచన చేస్తున్నాం, ఇట్స్ నాట్ అబౌట్ ది అదర్ పర్సన్స్ ఫెయిత్, మన విశ్వాసం కూడా కార్యం చేస్తుంది. 18 years నుంచి నడుము నొప్పితో బాధపడుతుంది, ఆమెకేం విశ్వాసం లేదు, కానీ యేసుప్రభు విశ్వాసం స్వస్థపరుస్తుంది. 38 సంవత్సరాల నుంచి కోనేరు దగ్గర ఉంటాడు, నిజంగా ఆయనకి యేసుప్రభు స్వస్థపరుస్తాడని తెలియదు, బట్ జీసస్ హీల్డ్ హిమ్. అలానే అంటే ఇవన్నీ నమ్మకుండా ఉండిపోవడం వల్ల, ఇలాంటివి లేవు అని చెప్పి కొంతమంది బోధించడం వల్ల కంప్లీట్గా ఎలా అయిపోతుందంటే ఇలాంటివి ఉండవు అంటున్నారు. సో వాట్ ఐ వాంట్ టు సే ఇస్ లైక్ కమ్ విత్ అ ప్లెయిన్ హార్ట్. లైక్ నువ్వు బుర్రలో అది పెట్టుకోవద్దు, జరుగుతుంది అని కాదు, జరగదని కాదు, జస్ట్ ట్రై వన్స్.
దెన్ యూ విల్ అండర్స్టాండ్. ప్రభు నేను వస్తున్నాను, ఇది నిజమో కాదు నాకు వ్యక్తపరచు. ఈజ్ లైక్ మాట్లాడే దేవుడు, కార్యాలు చేసే దేవుడు. ఆయన నిజంగా ప్లెయిన్ హార్ట్తో వచ్చినప్పుడు, అంటే మైండ్లో ఇది పెట్టుకోను జరిగిపోతుంది అని కాదు, జరగదని కాదు. సో ఇఫ్ యూ నాట్ బిలీవింగ్ దట్ ఇట్ విల్ హ్యాపెన్, జస్ట్ కమ్ నార్మల్గా రా. నార్మల్గా వస్తే నీకు తెలుస్తుంది. అంటే నార్మల్గా కూడా వచ్చాను కదా, నార్మల్గా ఏమీ అవ్వలేదు అన్నట్టుగా కాదు. ఓకే, అరే నమ్మిన వాళ్ళు సూచక్రియలు చూస్తారు అన్నాడు. ఓకే, ఇప్పుడు నేను మీకు ఇక్కడ మాట్లాడడానికి కారణం కూడా, నేను ఇంతవరకు ఒక వీడియో కూడా ఎక్కడ పెట్టలేదు స్వస్థ చేసినట్టు. ఎవ్రీ వీక్ ఇట్ హ్యాపెన్స్. ఇంతవరకు పెట్టలే కారణం ఏంటంటే, ఇఫ్ ఐ ప్రొజెక్ట్ దాట్, ఫోకస్ అంతా స్వస్థతల మీదకి వెళ్తుందని. యేసు ప్రభు స్వస్థతలు చేశాడు, చనిపోయిన వాళ్ళు ఏమంటాడు, టు ప్రీచ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇది మిస్ అవుతాదని నేను అది ఎక్కువగా చెప్పట్లేదు కానీ, బట్ 100% ఇవన్నీ జరుగుతాయి. ఫర్ పీపుల్ హూ థింక్ దట్ ఇట్ వోంట్ హ్యాపెన్, జస్ట్ కమ్ విత్ ప్లెయిన్ హార్ట్. ఐ మీన్ గాడ్ విల్ షో హూ హీ ఈస్. ఓకే, నేను అంత త్వరగా నమ్మేసిపోయాను కాదబ్బా. నేను చాలా రీసెర్చ్లు చేసి చాలా తెలుసుకున్న తర్వాత దేవుడి దగ్గరికి వచ్చాను. అంటే చనిపోతే లెక్స్తారా, ఇది అబద్ధమేమో. అఫ్ కోర్స్ దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ దిస్, లైక్ ఇలాగ అబద్ధంగా చేసిన వాళ్ళు ఉన్నారు. నేను ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్, ఖచ్చితంగా. బట్ జీసస్ ఇస్ నాట్ లైక్ దాట్. ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ఆయన చేయలేని దేవుడు కాదు, అంత సత్తా లేని దేవుడు కూడా కాదు. హీ ఈస్ అ మిరకల్ వర్కర్. ఆయన చేస్తాడు, స్వస్థపరుస్తాడు. సో ఇన్ వన్ వర్డ్, లైక్ దే కెన్ జస్ట్ కమ్ విత్ అ ప్లెయిన్ హార్ట్ అండ్ గో టు అ ప్రాపర్ రైట్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఓకే, ఏదో మాయ చేసిన మ్యాన్ ఆఫ్ గాడ్ అని, మ్యాన్ ఆఫ్ గాడ్ అని చెప్పుకునే వాళ్ళు కాకుండా ప్రాపర్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా జరుగుతుంది. మీరు కొన్ని మిరాకిల్స్ షేర్ చేసుకునే, విత్ యువర్ పర్మిషన్, ఇఫ్ యూ వాంట్ టు షేర్ లైక్ ది బెస్ట్ మిరాకిల్, ఇది దేవుడు నా జీవితంలో ఇది నా అస్సలు జరగదు అనుకున్నాను, కానీ దేవుడు నీ ద్వారా చేయడమా, అంటే మీ జీవితంలో ఈ మిరాకిల్ జరగడమా, ఇలాంటివి ఇఫ్ యూ వుడ్ వాంట్ టు షేర్ దట్ నంబర్ 1 మిరాకిల్ ఇన్ ద లైఫ్, ఇది నేను అస్సలు జరగదు అనుకోను కానీ జరిగింది. ఇస్ దేర్ సంథింగ్ లైక్ దట్? నా లైఫ్లో ఇనిషియల్గా క్యాన్సర్ అవ్వచ్చు, 17 పిల్లలు లేని వాళ్ళు, పిల్లలు పుట్టడం అవ్వచ్చు, అవి ఉండేవి. బట్ బిగ్గెస్ట్ మిరకల్ ఫర్ మీ ఇస్ లైక్ మా ఫాదర్ దేవుడి దగ్గరికి రావడమే. See, I believe in miracles, but it's not about only healing. It's not about like casting out demons. I believe అంతకంటే పెద్ద మిరకల్ ఏంటంటే, దేవుడిని తృణీకరించిన వారు, తెలియని వారు దేవుడి దగ్గరికి రావడమే. దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్. సో హీలింగ్స్ చనిపోయిన వాళ్ళు లేచారు, ఇంకా అంతకంటే ఐ డోంట్ వాంట్ టు సే ఇంకా ఇంత. బట్ ఇవన్నీ రెగ్యులర్గా, ఇట్స్ నాట్ అబౌట్ లైక్ ఒక సీజన్ కాదు, ఎవ్రీ డే ఇట్ హ్యాపెన్స్, ఎవ్రీ డే. నాకు చాలా భయంకరమైన సైనస్ ఇష్యూ ఉండేది. ఒక రోజుకి 200-300 తుమ్ములు తుమ్మేవాడిని ఎవ్రీ డే. నేను టాకింగ్ అబౌట్ లైక్, ఇమాజిన్ ఎలా ఉంటుందో. ఐ డోంట్ నో ఎప్పుడు పోయిందో తెలియదు. నేను అన్ని టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ వాడాను. నార్మల్ అలోపతి వాడాను, హోమియోపతి వాడాను, ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడాను, అన్నీ వాడాను. అంటే ఇలాగా డే తుమ్ములతో స్టార్ట్ అయ్యేది, అంత జలుబు, అంత నోస్ అలా ఉండేది. ఐ డోంట్ నో, ఐ మీన్ మై లైఫ్ ఇట్ సెల్ఫ్, నా జీవితంలోనే ఇది జరిగింది. ఇప్పటికీ అప్పుడులో ఎవరైనా కలిసిన వాళ్ళు కలిస్తే, అరే ఇంకా తుమ్ముతున్నావు అని అడుగుతారు. సో ఐ మీన్ అలా ఉండేది, ఎక్కడికి వెళ్ళినా సరే అలా అర్థంగా ఉండేది. సో ఐ మీన్ ఫర్ మీ ఇలాంటి మిరాకిల్స్ అన్నిట్లో, ఇన్ఫాక్ట్ ఏదో గర్వంతో చెప్తున్నాను కాదు, అది రొటీన్ అయ్యింది. ఐ మీన్ ఇఫ్ యూ ఆస్క్ ఎనీ ప్రాపర్ లైక్ ఇలా చేసిన వాళ్ళు, అది పెద్దగా అనుకోరు. బట్ ఒక సోల్ విన్ చేయడం అనేది చాలా పెద్ద మిరకల్. ఇప్పటికీ కూడా ఒక దేవుడిని తెలుసుకున్నారు. దేర్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. లైక్ నా మ్యారేజ్కి నా ఫ్యామిలీ వాళ్ళే కొంతమంది రాలేదు. ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేసి ప్రేయర్ రిక్వెస్ట్లు చేస్తారు. సో మీన్ ఇట్ హ్యాపెన్స్ లైక్, అంటే ఒక వేరే ఆచారము, ఇది వేరే కులము, ఇది మన దేవుడు కాదు అనే మైండ్ సెట్లో ఉండేవారు.
స్లోలీ మేబీ మాలాంటి వాళ్ళని రాంగ్గా యేసుప్రభుని ప్రొజెక్ట్ చేశామేమో. అదొక మతానికి సంబంధించిన దేవుడిగా, లేకపోతే ఒక ప్రాంతానికి, కులానికి సంబంధించిన దేవుడిగా ప్రొజెక్ట్ చేశామేమో. బట్ హీస్ నాట్ లైక్ దాట్. లైక్ హీస్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ హీ కెన్ డూ మిరకల్స్ ఫర్ ఎవ్రీ వన్. సో మా ఫాదర్ అవ్వచ్చు, దర్ మెనీ పీపుల్ లైక్ అసలు ఒక ఫ్యామిలీ వాళ్ళు డాక్టర్ వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ మదర్ నమ్ముకున్నారు, గొడవ రోజుకి చర్చ్కి వెళ్తే ఒప్పుకోనని, ఫ్యూ ఇయర్స్ తర్వాత బ్యాప్టిజం తీసుకున్నారు. సో దీస్ ఆర్ లైక్ ఇలాంటివి నాకు బాగా అనిపిస్తాయి, లైక్ హీలింగ్ అన్నిటికంట. బికాస్ లైక్ హీలింగ్ ఈరోజు వస్తుంది, మళ్ళీ రేపు దెబ్బ తగిలించుకుంటాడబ్బా. అది దేహం ఎప్పటికైనా మళ్ళీ నార్మల్ స్టేజ్లోకి వస్తుంది, మళ్ళీ బాగా అవుతుంది మళ్ళీ. బట్ విన్నింగ్ సోల్ ఇస్ లైక్ a big thing. So that's what I think. దట్ వాస్ సో బ్యూటిఫుల్ ఆన్సర్ అండి. తను దీంట్లో నుంచి నాకు నెక్స్ట్ క్వశ్చన్ వేసుకుంటే, యూ వర్ టాకింగ్ ఎర్లియర్, యూ కాలింగ్ గాడ్ యాజ్ ఫాదర్. అంటే మన ఫాదర్ పనే కదా, మనం చేసుకోకుంటే ఎలా? Yeah. అది ఒక లా మైండ్ సెట్ ఉన్న వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. దేవుడు ఎంతైనా దేవుడే. అండ్ మీరు టాకింగ్ ఇన్ ప్రాపర్ గ్రేస్ వే, దేవుడు ఈజ్ అవర్ ఫాదర్, గాడ్ ఈజ్ అవర్ ఫాదర్ అన్నాడు. సో బయట ఇప్పుడు కరెంట్లీ ఇన్ ద క్రిస్టియన్ ప్రవర్తన ప్రెసెంట్ చర్చెస్ ప్రీచర్స్ చాలా మట్టుకు ఒక లా బేస్డ్ ఫాలోయింగ్ ఉందేమో. క్రిస్టియానిటీ కూడా ఒక రిలీజియన్ లాగా, యూ బీయింగ్ గ్రేస్ పర్సన్. ఈ లా మైండ్ సెట్స్ ని బ్రేక్ చేయడానికి మీరు ఏం చెప్పాలనుకున్నాను? See, again, like everybody is a grace person actually. It's not about me. కృప లేకపోతే ఈ రోజు మనం ఎవరూ కూడా ఈ స్థితికి ఉండేవాళ్ళమి కాదు. సో లా ఇమోషనల్గా ఉంటారు. ఐ మీన్ లైక్ ఐ డోంట్ నో హౌ పీపుల్ టేక్. కొంతమంది ఏదైనా వేరేగా అనుకోవచ్చు, కానీ గ్రేస్ని అర్థం చేసుకునే విధానంలో అర్థం చేసుకుంటే, so they'll know the difference between law and grace. What Bible says is like grace తప్పు చేయనివ్వకుండా చేస్తారు. I mean like grace will make you to go away from the sin. Okay, and law ఏం చేస్తుందంటే, law is all about like you have to be like this, you have to be like that. It is impossible. లాలో ఉంటేనే యేసుప్రభు దగ్గరికి వెళ్తాము, ఆర్ లాలో ఉంటేనే మంచి జీవితం జీవించగలము అని బోధిస్తారు. ఇది ఎమోషనల్గా చాలా బాగుంటుంది. నువ్వు ఇలా ఉండు, నువ్వు ఇలా ఉండు, నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు ఇలా ఉండకూడదు అనేది. అంటే మనకి ఎలా అలవాటు అయిపోయిందంటే మన టీచింగ్, నువ్వు ప్రార్థనలు చేయాలి, నువ్వు ఇవన్నీ విడిచిపెట్టాలి, నువ్వు అన్నీ వదిలేస్తేనే అవుతుంది అనేది అలవాటు అయిపోయి, అలాగ బోధించిన వాళ్ళనే రైట్ పాస్టర్స్ అనుకుంటారు. గ్రేస్ గురించి మాట్లాడితే ఆయన ప్రాస్పరిటీ గాస్పెల్ అనుకుంటారు. ఆయన ఏదో కావాలని చెప్తారు, వాళ్ళు పాపం చేస్తారు, తప్పు చేస్తారు, అది కవర్ చేసుకోవడానికే ఇలా మాట్లాడతారు. నో, ఐ మీన్ ఇఫ్ యూ బిలీవ్ లా, యేసుప్రభు మన గురించి చనిపోయింది వేస్ట్. బైబిల్ సేస్ లైక్ హీ కంప్లీటెడ్, అంటే ఆయన పూర్తి చేసేసాడు. హీ ఫుల్ఫిల్డ్ ఇట్. లా ని ఆయన కంప్లీట్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్, a college in the say for example like yearly 4 lakhs fee అనుకుందాం. ఓకే, 4 years కి 16 lakhs. ఫాదర్ వాళ్ళ కుమార్ని జాయిన్ చేసినప్పుడు స్టార్టింగ్ 16 lakhs పే చేస్తాడు. మళ్ళీ ఈ కొడుకు కష్టపడిపోయి పేపర్ వేసుకొని ఇంకోటి వేసుకొని నెలకి అది సంపాదించి మళ్ళీ 4 లక్షలు సంపాదించి కట్టించాలి అవసరం ఉందా? ఇట్స్ ఆల్రెడీ డన్, చేశాడు. లా ఇస్ లైక్ దాట్. ఆల్రెడీ దానిని యేసుప్రభు ఫుల్ఫిల్ చేసేసాడు. మరలా మనం కష్టపడి మరలా మనము కట్టుకున్నట్టుగా ఫీజులు, ఇట్స్ నాట్ పాసిబుల్. ఫస్ట్ థింగ్, పేపర్ వేసుకుని 4 లక్షలు సంపాదించగలడా? ఇట్స్ ఇంపాసిబుల్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అది చేసి కూడా ఉపయోగం ఏంటి? సో అంటే లైక్ ప్రీచింగ్ పెరుగుతుంది ఆబ్వియస్లీ. లా ప్రీచింగ్ ఇంకా పెరిగినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. బికాజ్
ఇప్పుడు నేను రేపు 7 days ఫాస్టింగ్ ప్రేయరు రేపటి నుంచి. మీరు అందరూ కూడా ఉపవాసం అంటే కడుపు ఖాళీతో రండి, వైట్ డ్రెస్ వేసుకొని రండి. మనం అందరూ కూడా బూడిద జల్లుకొని గోని బట్ట ధరించుకొని ప్రార్థన చేద్దామంటే వెరైటీగా ఉంది కదా, ఇది చాలా స్పెషల్గా ఉంది కదా. అది ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి అబ్బా ఇలా ఉంటేనే అనుకొని దానికి అట్రాక్ట్ అయిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఆ అట్రాక్ట్ అవుతున్న జనం బట్టి ఇదే రైట్ ఏమో అనుకుని మిగతా జనం కూడా యాడ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. సో సంబడి షుడ్ కమ్ అప్ లైక్ మొహమాటం లేకుండా. అంటే నేను ఫాస్టింగ్ చేయకపోయినా కారణం చేస్తాడు దేవుడు అంటే విన్ను వాళ్ళు తక్కువ మంది ఉంటారు. నువ్వు 7 days ఫాస్టింగ్ చేయి, కార్యం చూస్తావంటే 90% వినేస్తారు. సో వి గోయింగ్ విత్ ద ఫ్లో. నేనేం చెప్తానంటే ఫాస్టింగ్ ఇట్స్ నాట్ అబౌట్ లైక్ దేవుడు మైండ్ సెట్ మార్చగలమా ఫాస్టింగ్ తోటి? దేవుడు కార్యాన్ని ఫాస్టింగ్తో కొలవగలమా? యూ కెన్ నాట్. లైక్ మన ఫాదర్ ఇంట్లో మన పేరెంట్స్ అబ్బా కడుపు ఖాళీగా ఉంటేనే నీకు ఇది ఇస్తారా అంటాడా? ఫాస్టింగ్ ఇస్ ఆల్ అబౌట్ లైక్ నా గురించి నేను సెట్ అవడానికి. ఇట్ ఈస్ నాట్ దేవుడి నుంచి నాకు ఏదో పొందుకోవడానికి కాదు, ఇది నేను బాగా అవడానికి. సో ఇలాంటి లా ప్రీచింగ్ ఎందుకు పెరుగుతూ ఉంటుందంటే ఇమోషనల్గా, అంటే ఏడుస్తారు, ఇవన్నీ బాగుంటాయి, చూడ్డానికి చాలా బాగుంటాయి, కానీ నిజంగా లాలో జీవితం జీవించలేరు. అందుకనే యేసుప్రభువుని వర్ణించాడు మన గురించి. లా మన వల్ల కాదు కాబట్టి మన గురించి ఆయన లాని ప్రూవ్ చేసి పూర్తి చేసి మనకు కృపనిచ్చాడు. గ్రేస్ ఇస్ నాట్ లైక్ నువ్వు పాపం చేసినా పర్లేదు కాదు. దట్స్ ద కన్ఫ్యూషన్ అగైన్. చాలా ఎక్కువ మంది గ్రేస్ అంటే పాపం చేసినా పర్లేదు అనుకొని పాపం చేస్తూనే ఉంటారు. నిజంగా యేసు ప్రభు మన గురించి మరణించాడు, మన జీవితాన్ని ఆయన సిలువలో ఆయన భరించాడు, మన పాపములన్నీ ఆయన మోసాడు. నమ్మినవాడు మరలా నిజంగా అది నమ్మినవాడు ఎందుకు పాపం చేస్తాడు? సో ఈ ప్రాబ్లమ్ ఇస్ లైక్ గ్రేస్ని ప్రకటించినప్పుడు ఆర్ గ్రేస్ని స్వీకరించినప్పుడు అది పాపం చేయడానికి అవకాశం అనుకుంటారు. బట్ ప్రాపర్ గ్రేస్ నమ్మినాడు పాపం చేయడానికి కూడా దగ్గరికి వెళ్ళడబ్బా. దట్ ఈస్ గ్రేస్ యాక్చువల్లీ. ఇట్స్ నాట్, గ్రేస్ ఇస్ నాట్ లైక్ యూ కెన్ డూ ఎనీథింగ్, నువ్వేం చేసినా పర్లేదు, కృప ఉంది కదా. కృప నీకు నేర్పిస్తుంది, కృప నీకు సహాయం చేస్తుంది, కృప నీకు దూరం చేస్తుంది. ఓకే, దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్. సో పెరుగుతూనే ఉంటుంది లా. ఎంత పెరిగినా దేవుడు కృప ఉంది కాబట్టి ఆ కృప ద్వారా ఈ కృప వాక్యం కూడా పెరుగుతుంది. దట్స్ వాట్ ఐ బిలీవ్. ఓకే, ఎక్కడ పాపం ఉంటే అక్కడ కృప విస్తరిస్తుంది అని బైబిల్ చెప్తుంది కదా. సో యా, మనలాంటి వాళ్ళు దేవుడు వాడుకుంటాడు అందరికీ కూడా. అంటే ఇప్పుడు లా చెప్పిన వాళ్ళందరూ వేరు అని అనేస్తాం. కొంతమంది అది తప్పు అంటారు. నేనేమంటానంటే వాళ్ళకి తెలియదు. నా గురించి పే చేశాడు ఫీజు, మళ్ళీ నేనెందుకు కట్టాలి? నా వల్ల కాదు, నేను కట్టలేను కూడా, అందుకే నా గురించి ముందే చేస్తాడు ఆయన. సో దట్ ఈస్ గ్రేస్. వి ప్రీచ్ దాట్. యేసుప్రభు చేశాడు కాబట్టి నువ్వు యేసుప్రభుని చూపించే జీవితం జీవించు. నువ్వు ధరించుకోవాల్సింది యేసుప్రభుని. నువ్వు యేసుప్రభు కృపలో ఉన్నావు అనుకొని అపవాదలా ఉండకూడదు కదా. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్. బైబిల్ క్లియర్లీ సేస్ రెన్యూ యువర్ మైండ్. క్రీస్తులోకి వచ్చిందంటే మైండ్ మారిపోదు. ఓకే, సో ఆ మైండ్ మారినప్పుడు సి యాక్సెప్టింగ్ జీసస్ ఇస్ డిఫరెంట్ అండ్ లివింగ్ లైక్ జీసస్ ఇస్ డిఫరెంట్. ఓకే, యేసుని నమ్మేనరా అంటారు, ముందు ఇంకొకరు నమ్ముంటారు. బట్ యేసులో జీవితం జీవించడం అనేది దిస్ ఇస్ డిఫరెంట్ కదా. సో ఫ్రీడమ్ ఉంటుంది. ఆ ఫ్రీడమ్ యేసులో దేనికి వాడతాడు అనేది తెలుసుకోవాలి. లైక్ నాకు స్వేచ్ఛను వచ్చినప్పుడు ఐ కెన్ యూస్ ఇట్ 2 ways. దాన్ని మంచిగా వాడచ్చు. ఒక పొజిషన్ ఉందబ్బా, మేబీ మినిస్టర్, ఆయన ఆ మినిస్టర్ రోల్ని పాజిటివ్గా వాడుకోవచ్చు. ఐ మీన్ సేవ్ చేయొచ్చు, జనాల నుంచి దోచుకోవచ్చు. ఇట్స్ ద వే, లైక్ ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. నా మైండ్ రెన్యూ అయినప్పుడు ఇఫ్ ఐ హ్యావ్ గ్రేస్, నేను ఫ్రీడమ్ని ఎలా చేస్తాను? యూ అండర్స్టాండ్ రైట్? లైక్ దాన్ని నేను పాజిటివ్గానే చేసుకోవాలి. ఐ మీన్ రూపాంతరము
అంటే లైక్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడతాడు. దేవుడిలోకి వచ్చిన తర్వాత వీ హ్యావ్ ట్రాన్స్ఫార్మ్. సి క్రిస్టియానిటీ ఈజ్ ఆల్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్ అనేది లేకపోతే వైట్ షర్ట్ వేసుకోనో లేకపోతే బొట్టులు తీసుకోవడం వల్ల మార్పు కాదు. ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత సో నౌ ఐ హ్యావ్ లైక్ గ్రేస్ విచ్ గివ్స్ మీ ఫ్రీడమ్. ఈ ఫ్రీడమ్ నేను ఎలా వాడుతున్నా, ఇది మంచిగానా చెప్పాను. అదే మినిస్టర్, అది హీ గాట్ దట్ రోల్, ఆ రోల్ వచ్చింది, హీ హ్యాస్ దట్ పొజిషన్, హీ కెన్ డూ ఎనీథింగ్. బట్ ఏం చేస్తాడు? ఓకే, సి అగైన్ లైక్ అది మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు. గ్రేస్ చాలా చాలా ఐ మీన్ లైక్ మన పాడ్కాస్ట్ అంతా కూడా సరిపోదు. ఇలాంటి 100 పాడ్కాస్ట్లు చేసినా సరే మనకి గ్రేస్ గురించి మాట్లాడడానికి టైం సరిపోదు. బట్ ఫర్ బెటర్ ఎగ్జాంపుల్, ఇది చాలా సెన్సిటివ్ టాపిక్, అట్ ద సేమ్ టైం అమేజింగ్ లెక్క. దీనిని ఏ విధంగా ఒక మనిషి చూస్తాడో దాన్ని బట్టి తన పాత్ర ఐ మీన్ దాని ఫ్యూచర్ రోల్ ప్లే చేస్తుంది. పొజిషన్ని దోచుకోవడానికి వాడతాడా, సేవ చేయడానికి వాడతాడా ఒక మినిస్టర్? ఓకే, యూ హ్యావ్ గ్రేస్, యు ఆర్ అండర్ గ్రేస్. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ గొడుగునే గ్రేస్ అనుకుందాం, అంబ్రిల్లాని. సో గ్రేస్ ఎలా ఉంటుంది అంటే యూ హ్యావ్ దట్ అంబ్రిల్లా కింద ఉన్నావు, పక్కోడికి వర్షం పడుతుంది కానీ నీకేమవుదు. లేదబ్బా నాకు ఇది వద్దు అనుకుంటే నాకు అవసరం లేదు. యూ హ్యావ్ దట్ అంబ్రెల్లా. అదర్స్ మైట్ బి లైక్ అందరూ కూడా వర్షంలో తడుస్తున్నారు, బట్ నీకు ఎండ్ అవ్వచ్చు, వర్షం అవ్వచ్చు, ఇట్ ఇస్ ప్రొటెక్టింగ్ మీ. ఐదర్ ఇలాగే అనుకోవచ్చు, లేకపోతే గొడుగుని పట్టుకొని నువ్వు బయటకు వచ్చేస్తే ఏమవుతుంది? గ్రేస్ ఇస్ లైక్ దాట్, లైక్ యూ హ్యావ్ దాట్, బట్ ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ హౌ యూ యూజ్ యువర్ గ్రేస్. అది ట్రాన్స్ఫార్మ్ అయిన వారి జీవితంలోనే. నేను మినిస్టర్ ఎగ్జాంపుల్, అంబ్రెల్లా ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చానంటే మనకుంటుంది, దాన్ని ఏ విధంగా వాడతాం. కొంతమంది గొడుగు ఉన్నా కూడా ఫోల్డ్ చేసుకుని లోపల పెట్టుకుంటారు. దే డోంట్ యూజ్ ఇట్. ఇట్స్ లైక్ దాట్. సో ఒక ట్రాన్స్ఫార్మ్డ్ మైండ్ వాడికి గ్రేస్ అర్థమవుతుంది. గ్రేస్లో ఉన్నవాడు ఫ్రీడమ్ని అది పాజిటివ్గానే వాడతాడు కానీ నెగిటివ్గా వాడు. నాకు పర్లేదు అనుకోడు. నేనేం చెప్తాను, ఫ్రీడమ్ అనేది ఉన్నదనుకో, వాళ్ళు గ్రేస్ పట్ల అవగాహన కలిగిన వాళ్ళు ఇంకా బిజీ అయిపోతారు. సో సిన్ చేయడానికి టైం ఉండదు. ఐ మీన్ ఐ హావ్ ఎక్స్పీరియన్స్ దట్, లైక్ సిన్ చేయడానికి ఆప్షన్ ఉండదు వాళ్ళకు ఉండే టైము. ఇప్పుడు మళ్ళీ మినిస్టర్ దగ్గరికి వద్దాం, అన్నూర్లు తిరిగి సేవ చేయాలనుకుంటే ఇంక తప్పేం చేస్తాడు? రైట్, లైక్ సో ఫ్రీడమ్ని పాజిటివ్గా వాడుకుంటారు. ఓకే, బట్ దాన్ని ఐ సజెస్ట్ లైక్ గ్రేస్ మీద ఇంకా మెడిటేషన్ చేయడం ఇంకా ఎక్కువ పెరగాలేమో. గ్రేస్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ సిన్నింగ్, లైక్ జస్ట్ అబౌట్ కవరింగ్ ద సిన్. దాని గురించే ఫోకస్ చేస్తాం. ఏం పర్లేదు కాదు, ఏం చేయకుండా ఆపుతుంది, గొప్ప జీవితం జీవించినట్టుగా చేసేదే కృప. ఇందాక మనం మాట్లాడేటప్పుడు ఆఫ్ ద రికార్డ్స్ మేము పాడ్కాస్ట్ స్టార్ట్ కాకముందు మనం డిస్కషన్ అయినప్పుడు ఐ నోటీస్ ఇట్ సంథింగ్ అన్న, ఇఫ్ ఐ మే ఆస్క్ దిస్. ఇక్కడ సీఎం మీద మీకు ఒక టాటూ, దానికి అనే స్టోరీ ఏంటి? ఎందుకు వేయించుకునే, ఎప్పుడు ఎలా, వాట్ వాస్ ద స్టోరీ బిహైండ్? యాక్చువల్లీ వాళ్ళు కూడా చెప్పలేను. ఇందాక వచ్చినప్పుడు ఫాలో చేసుకుని వచ్చాను, ఇప్పుడే ఫుల్ హ్యాండ్స్ పెట్టుకున్నా. సో యా, ఇక్కడ నాకు టాటూ ఉంది. దేవుడిని తెలుసుకోక ముందు ఎంచుకున్నది. ఎవరు నా ఫ్రెండ్ ఎవరు నేపాల్ నుంచి, అప్పుడు చాలా కొత్త టాటూస్ అంటే పచ్చబొట్లు అనేవారు. ఐ మీన్ ఐ హ్యావ్ దిస్. సో ఇదంతా ఇలా ఉంటుంది. సో అది దేవుడు తెలియక ముందు స్టైల్ అనుకోవచ్చు. లైక్ ఐ యూస్ టు హ్యావ్ లాంగ్ హెయిర్. నాకు ఇంత హెయిర్ ఉండేది, 2 చెవులకి స్టడ్స్ ఉండేది. దట్ వాస్ మై లైఫ్ యాక్చువల్లీ. నేను అంత దాని డీటెయిల్గా చెప్పలేదు కానీ అప్పుడు ఆ టైంలో టాటూ వేయించుకున్నాను. సో అంటే ఇప్పుడు నేను పాస్టర్గా నేను ఇనీషియల్ డేస్లో వాడి లైక్ లేజర్ తీసుకున్న దగ్గరికి వెళ్తే
చాలా ఎక్కువగా చెప్పాడు అప్పట్లో. నేను అనుకున్నప్పుడు 2-3 నెలలు మినిస్ట్రీ చేసేయచ్చు, దాన్ని ఎందుకు అంత ఖర్చు పెట్టడం అనుకొని ఫుల్ హ్యాండ్స్ వేసుకోవడం మొదలు పెట్టాను. సో ఫుల్ హ్యాండ్స్ వేసుకుని మొదలు పెట్టినా సరే అప్పుడప్పుడు ఎవరైనా చూసినా కూడా అరే ఏంటి పాస్టర్లా వేసుకున్నాడు అనుకొని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. సో నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్ లైక్ నేను ఫుల్ హ్యాండ్స్ వేసుకోవడం మొదలు పెట్టేసాం. కొంతమంది పాడవుతుంది మళ్ళీ హ్యాండ్ అది ఎందుకన్నారు. లేటర్ ఐ రియలైజ్ లైక్ మేబీ దట్ ఈస్ వన్ మోర్ టెస్టిమనీ. లైక్ టాటూస్ వేసుకోవచ్చా వేసుకోకూడదా అని అది ఐ డోంట్ నో టు జడ్జ్. లైక్ ఇట్స్ దర్ పర్సనల్ చాయిస్. వేసుకోమని చెప్పను, వేసుకోవద్దని చెప్పను, లైక్ ఇట్స్ దర్ చాయిస్. అంటే బట్ ఎందుకు వేసుకోవద్దు అని ఏమైనా ఆలోచన ఇవ్వాలి అంటే పచ్చబొట్టు వేసుకుంటే పరలోకంకి వెళ్ళవు అనేది పాయింట్ కాదు, కానీ అది వేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. నేను ఫస్ట్ నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే, ఫ్రెండ్ కాదు తెలిసిన కామన్ ఫ్రెండ్, పెట్టాను ఇలా ఇచ్చాను. ఒక బ్లేడ్తో కట్ చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది టాటూ. అంటే ఇప్పుడు ఈజీగా అయిపోయింది, కానీ చేపెట్టగానే ఒక బ్లేడ్తో కట్ చేస్తే ఎలా ఉంటుంది అలా కట్ చేసేస్తున్నాడు. నాకు చాలా నొప్పి వచ్చేస్తుంది. వాడు అన్నాడు ఏంటి ఏం చేయకుండా వచ్చా అని అడిగాడు. అంటే ఒక ఆల్కహాల్ తీసుకొని రావాలి, నాకు అలాంటిది ఏం లేదురా బాబు అంటే, లేకపోతే భరించడం కష్టం. ఐ వాజ్ లైక్ ఒక 1.5-2 గంటలు అది చేసుకున్నప్పుడు చాలా నొప్పి. సో అందుబట్టి మన దేహము దేవుడిచ్చింది, దాన్ని అంత ఇబ్బంది పెట్టద్దు అనే దానికైతే నేను నో అంటాను. అంతేగాని పచ్చబొట్టు వేసుకోవద్దా, వేసుకుంటే నువ్వు పరలోకానికి వెళ్ళవు అనేది ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దాట్. బట్ అంత నొప్పి ఇట్స్ లైక్ హార్మింగ్ ఆర్సెల్స్ కదా, మన మట్టికి మనం అంత ఇబ్బంది పడి. దట్ టు ఇంకో సెకండ్ థింగ్ నేను వద్దు అని ఎందుకంటానంటే, అది ఒక ఫ్యాషన్ గానో దేనికో చూపించుకోవడానికి చేస్తారు. లైక్ దేవుడిలోకి వచ్చిన తర్వాత దేవుడే మనకు ఫ్యాషన్. హీఈస్ ఎవ్రీథింగ్. లైక్ అందం ఇచ్చేది దేవుడు, ఆరోగ్యం ఇచ్చేది దేవుడు. సో ఐ మీన్ అది లీస్ట్ బాదర్డ్గా ఉండాలని ఆశపడతాను. సో ఇప్పుడు అన్న నేను వేసుకున్నానన్నా మరి ఏం చేయాలంటే దట్స్ ఓకే. వేసుకోవాలనుకుంటున్నానంటే దేని గురించి అని అడుగుతారు. కొంతమంది జీసస్ అని వేసుకుంటారు, కొంతమంది జాన్ 3:16 అని వేసుకుంటారు. ఐ డోంట్ వాంట్ టు జడ్జ్ దెమ్, బట్ ఇబ్బంది పెట్టుకొని చేయాల్సిన అవసరం లేదు. మనకి గాయములు ఉండకూడదని చెప్పి ఆయన గాయాలను పడ్డాడు, ఆయన బాధపడ్డాడు, ఆయన కొట్టించుకున్నాడు, ఆయన రక్తం కార్చాడు. మరలా ఇంత క్లాత్ పట్టుకొని రక్తం తుడుస్తూ ఉంటాడు, అంతలా రక్తం వస్తుంది. సో అవన్నీ ఆ పిచ్చి పనులు మనం ఎందుకు చేయాలి? సో అందు గురించి నాకు తెలియక నేను చేశాను. బట్ ఐఎమ్ షూర్ లైక్ ఫ్యూచర్లో నాకు తెలిసిన వాళ్ళకైతే వద్దురావు అనే చెప్తాను. లేదన్నా నేను ఈ విధంగా సువార్త చేయాలనంటే బాధపడి సువార్త చేయాల్సిన శ్రద్ధ ఆ విధంగా లేదని చెప్తాను. లేదు అనుకోండి, దట్ దేర్ ఓన్ విష్. అండ్ lot things to hear. And I think this brings us to a very special segment of this episode. Okay. I wanted to share this one quick testimony. ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ లో కూడా ఎప్పుడు చెప్పలేకపోయినా అని ఆ రిగ్రెట్ ఉండేది, కానీ నౌ ఐ అండర్స్టాండ్ వై గాడ్ వాస్ హోల్డింగ్ దిస్ టెస్టిమనీ టుగెదర్ ఆల్ దీస్ ఇయర్స్. సో one of your mentors and your spiritual leaders మీరు ఫాలో అయ్యారు, బ్రదర్ అనిల్ కుమార్. అనిల్ అన్న అని మనం ముందుగా పిలుస్తాం. అనిల్ అన్న, we happened to meet అనిల్ అన్న at last year April. ఓకే. And we got prayed by Anil Anna. This was Kingdom Brigade ani. There was this conference ani, and Anil Anna toni we happened to get prayed. I was asking Anna మరి ఇలా చేద్దాం అనుకుంటున్నాను పాడ్కాస్ట్ అంటారు, మరి గెస్ట్ ఎలా తేవాలి ఎలా అంటే, అనిల్ అన్న వాస్ వెరీ స్వీట్ అండ్ షేర్ చేస్తాను. ఒకటే మాట ఏమన్నారంటే, యూ గో హెడ్, ఎట్లా వస్తారు ఎవరు వస్తారు అది గాడ్ విల్ టేక్ కేర్, జస్ట్ గో హెడ్. కూర్చున్నాం. మన ఫస్ట్ ఎపిసోడ్ వాస్ మీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. ఎందుకు చేస్తున్నాం, ఏం చేస్తున్నాం క్లారిటీ చేస్తున్నాం అంతే. we're just going ahead, we're doing. అని కూడా షీ వాస్ టాకింగ్ సమ్ గుడ్ థింగ్స్. ఫస్ట్ టైం మాలో కూడా ఇంత రెవల్యూషన్ ఉందా అనే డౌట్ వచ్చింది. బట్ we did an amazing episode. And second episode connect అయింది, third connect అయింది. I happened to meet my home church, my pastors. చాలా అమేజింగ్ వచ్చింది and we have come this far. కానీ one striking thing I wanted to say is 3 months or 4 months after that na మళ్ళీ కింగ్డమ్ బ్రిగేడ్ మీటింగ్ అయినప్పుడు అని ఇలా we went there. It was so sweet of him. అసలు అంతమంది జనంకి అంత పెద్ద పెద్ద క్రూసైడ్ చేసే మనిషి ఒకరిని ఇలా గుర్తుపెట్టుకుంటారా
అనేది నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేయాల. Yes. వైల్ షీ వాస్ జస్ట్ వాకింగ్. అప్పటికి అనిల్ అన్నకు ఆ సెక్యూరిటీకి, ఆ హడావిడికి ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని. అన్న నేను చూసి ఏ యంగ్ మ్యాన్ హౌ ఆర్ యూ? ఎట్లా ఐ విల్ సింగ్ యువర్ వర్క్. జస్ట్ గివ్ మీ ఆసమ్ షేక్. Wow. హి ఫెల్ట్ వెరీ ప్రౌడ్ అన్న. సో దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు షేర్ క్విక్లీ బిఫోర్ ఆస్కింగ్ దిస్ క్వెషన్. లైక్ ఒకప్పుడు వి వర్ ప్రేడ్ ఓవర్ బై దట్ మ్యాన్ ఆఫ్ గాడ్. Yeah. అండ్ ఇప్పుడు ఇఫ్ దిస్ మినిస్ట్రీ ఇస్ లైక్ సో గ్రేట్, ఇఫ్ దిస్ మినిస్ట్రీ ఇస్ గోయింగ్ ఇంతమందికి రీచ్ అవుతుంది, ఇంత యూత్కి ఇంపాక్ట్ అవుతుంది అంటే అనిల్ అన్న హ్యాస్ ప్లేడ్ అ వెరీ బిగ్ రోల్. అండ్ ఐ వోంట్ వాంట్ టు టేక్ మచ్ టైమ్ అని నా పాడ్‌కాస్ట్. కానీ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ దిస్ క్వెషన్. మీ లైఫ్‌లో కూడా Yeah. యాజ్ అ స్పిరిచువల్ మెంటర్, ఐ మే సే యాజ్ అ స్పిరిచువల్ ఫాదర్ కూడా Yeah. అనిల్ అన్న హ్యాస్ ప్లేడ్ అ బిగ్ రోల్ ఇన్ యువర్ లైఫ్ టు. Yeah. మిమ్మల్ని సపోర్ట్ చేయడమైనా కానీ, మిమ్మల్ని ప్రేమ రిసీవ్ చేసుకోవడమైనా కానీ, వాట్ వుడ్ యూ వాంట్ టు షేర్ అబౌట్ దట్ మ్యాన్ ఆఫ్ గాడ్ హూస్ డూయింగ్ సచ్ అ బిగ్ మినిస్ట్రీ? మీరైనా గ్రేస్ అంటుంటే కూడా గ్రేస్ ప్రీచర్ అంటే ఐ కుడ్ సెన్స్ దట్. ఎట్లా వాట్ వుడ్ యూ వాంట్ టు షేర్ అన్న అబౌట్ దట్ మ్యాన్ ఆఫ్ గాడ్? Yeah. Actually, I don't know, like, నీకు అన్న అలా తెలుసు అని కూడా నాకు ఇక్కడికి వచ్చిన వరకు కూడా నాకు తెలియదు. I don't know. See, these are like divine connections. Actually, mentor, you said like leader. I mean, these are like the words which you have used. I think like అంతకంటే పెద్ద రిలేషన్ ఏమో. That's what I feel. And he's like that. ఇప్పుడు ఏం చెప్పావో he's like that. He's like that with everyone. నాకు తెలిసి ఇఫ్ వీ కెన్ టెస్టిమోనీస్ అడిగితే కొన్ని వేల మంది ఇలా చెప్పచ్చేమో. లైక్ ఐ మీన్ లైక్ అస్ మనం చెప్పుకున్నాం. రాదర్ దెన్ హిస్ ప్రీచింగ్, హిస్ టీచింగ్ ఆర్ ద గ్రేస్ వాట్ హీ హ్యాస్, హీస్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఫర్ మీ లైక్ వన్ ఆఫ్ ది ప్యూర్ హార్ట్స్ నేను చూసిన వారిలో వెరీ ఫ్యూ హ్యావ్ దాట్ అటువంటి హృదయం కలిగిన. నేను ఆయన దగ్గర నుంచి నాకు ఏమైనా వస్తాయనో ఇది కాదు, బట్ జెన్యూన్ హార్ట్ అనేది నేను చూశాను. గ్రేట్ పర్సన్. కొంతమంది కొంత వేరేగా తీసుకోవచ్చు. నాట్ ఓన్లీ లైక్ నిన్ను నన్ను కాదు, హీస్ లైక్ దాట్. లైక్ హీస్ చాలా మందికి ఆయన పీపుల్ థింక్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఆయన ఎవరైనా చేస్తారంటే, రాదర్ దెన్ హిస్ దట్ సపోర్ట్, ద వే లైక్ హీ ట్రీట్స్ పీపుల్ ఇస్ లైక్ అంతకంటే చాలా విలువైంది. సో తను మేబీ ఇప్పుడు నేను ఒక ప్రాపర్ వాట్ యు కాల్ లైక్ ఫాదర్ గురించి ఇలా మాట్లాడుతానంటే, హిస్ లైఫ్ ప్లేడ్ అ మేజర్ రోల్ ఇన్ మై లైఫ్. నేను చెప్పొచ్చు దట్ చాలా ఇంపాక్ట్ చేసి ఉంటుంది. అదే నాకే సపోర్ట్ కాదు, ఆయన చాలా మందికి సపోర్ట్. బట్ మేబీ నా లైఫ్లో కొంచెం అది పెద్దగా ప్రభావితం చేసిందేమో. బట్ యా, హీఈస్ అ గ్రేట్ గా. లైక్ అందరికీ తెలుసు, నేను అంత చెప్పవసరం లేదు కూడా హౌ గ్రేట్ హీ ఈస్. లైక్ హీఈస్ అ హంబుల్ గా. సో ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ దట్ పర్సన్ ఇన్ మై లైఫ్. అలాంటి వ్యక్తి మేబీ వెరీ ఫ్యూ పీపుల్ నా లైఫ్లో నా గురించి ఆలోచన చేసిన వాళ్ళు ఆయన ఒకళ్ళు అనుకుంటా. ఐ మీన్ హిజ్ గైడెన్స్, వర్డ్ అవన్నీ కంటే టు లైక్ లైఫ్ని చూసే విధానాన్ని ప్రత్యేకంగా నేర్పించాడు నాకు. ఆయన ఇప్పుడు కూర్చోబెట్టి నువ్వు ఇలా చేయాలి అనలేకపోవచ్చు, but the conversations like what we had, like that played a very very major role. Yeah, I'm really blessed to have such type of people in my life. Yeah. It was such a sweet one, Anna. Yeah. I'm sure if by any chance Anil Anna will be watching this, so Let's see. Yeah. yes, Anna, we had such an amazing time, Anna. And మీ గురించి కూడా నేను ఇక్కడ చెప్పలేను, కానీ అంత మినిస్ట్రీ మీరు చేసి, అంత ఇన్ఫ్లుయెన్స్ మీకు ఉండి, అంతమందికి బ్యాప్టిజం ఇచ్చి, అంతమందికి సోల్ వెల్ యూ డన్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ యువర్ మినిస్ట్రీ. కానీ ద వే మీరు మనం డే 1 ఏదైతే మాట్లాడినామో, యాక్చువల్లీ నాకు ద పర్సన్ హూ కనెక్టెడ్ అస్ పేరు చెప్పలేరు మీరు. ఐ వాజ్ లైక్ ఇలా ఒక బ్రదర్ ఉన్నారు, మరి తీసుకున్నా, సరే ఓకే విల్ సీ. ఐ ఆల్సో వాంటెడ్ టు అలా చేసినాం. మీరు అని అనగానే అయ్యో అన్న నిజంగా తీసుకోవచ్చా, అసలు కరెక్టేనా అని అంటారు. కానీ ఆ యాటిట్యూడ్ అనేది, ఆ ఈగో అనేది, నేను వేరా మీరు వేరా, I've never felt that with you, Anna. So it feels a very Christly, a very brotherly love అసలు.
It was so amazing to have you here. It was such a joyful episode, and it's one of the episodes which I enjoyed personally. చాలా క్వశ్చన్స్ నాకు వచ్చాయి, చాలా ఆన్సర్స్ నేను తెలుసుకున్నాను కొత్తగా. బట్ అండ్ అబవ్ ఆల్ దిస్ అండ్ అబవ్ ఎవ్రీథింగ్, మీరు ఇలా మెన్ ఆఫ్ గాడ్, ఒక లీడర్ ఇలా అంటుంటే నాకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వచ్చింది. ఏంటంటే అసలు ఒక యూ బీన్ కనెక్టెడ్ టు ఇలా మెన్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీలోకి మీరు తర్వాత వచ్చారు, కానీ మీరు స్టార్టింగ్లో అసలు మీకు రీచ్ చేసింది ఎవరు? హూ వాజ్ ద వన్ హూ ప్రీచ్ ద గాస్పెల్ టు మీకు వర్త్ చేసింది ఎవరు అసలు స్టార్టింగ్లో? ఓకే, సో మేబీ లైక్ నేను ఎక్కడ చెప్పుండేనేమో కొంతమందికే తెలుసు. నేను ఫస్ట్ చెప్పాను కదా ఆర్గ్యుమెంట్ చేశారని. ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత నేను గెలిచేసేవాడిని కదా ఆర్గ్యుమెంట్స్లో, చెప్పేవారు చేసేవారు. నేను మధ్యలో ఒక చిన్న ఎపిసోడ్ ఒకటి జరిగింది, అది చెప్పలేదు. ఆర్గ్యుమెంట్లో అయిపోతున్నప్పుడు ఒక లెటర్ నాకు, దట్స్ ఓకే, ఎన్నైనా మీ ఇష్టము, మేబీ ఇప్పటివరకు ఉంచాలని చెప్పలేదేమో నాకు తెలియదు, చెప్పి ఒక లెటర్, దట్స్ ఓకే, యూ డూ వాట్ ఎవర్ యూర్ వాంట్ ఇన్ యువర్ లైఫ్, దట్స్ ఓకే, పర్వాలేదు, బట్ ఏ రోజైనా సరే దేవుణ్ణి మాత్రం తెలుసుకో అని ఒక లెటర్. ఆ లెటర్ రాసింది నాకు దేవుడి గురించి చెప్పింది నా వైఫ్. యా, నాకు ఫస్ట్ సువార్త చేసింది అవి. ఆ సువార్త ఈరోజు నేను సువార్త చేసినట్టుగా చేసింది. ఇట్ హస్ కమ్ ఫ్రమ్ మై వైఫ్. నేను ఆలోచన ఎక్కడ చేశానంటే, సరే ఏదైనా సరే ఆ లెటర్లో నువ్వు నాతో ఉంటావా, మాట్లాడతావా, అవన్నీ ఇష్టం, బట్ యేసు ప్రభుతో ఉండు అనేది నా దాంట్లో కొంచెం పెద్ద రోల్ ప్లే చేసింది. యా, పీపుల్ డోంట్ నో దట్ నేను దేవుడిలోకి ఎలా వచ్చాను అనేది. నా వైఫ్ బట్టే దేవుడి దగ్గరికి వచ్చాను. గాడ్ యూజ్డ్ హర్ ఇన్ మై లైఫ్ టు మినిస్టర్. యా, షీ ప్లేడ్ అ హ్యూజ్ రోల్. సో నేను ఎక్కడ చెప్పలేదు అభిషేక్ ఇది. సో మేబీ లైక్ అంటే ఎవరైనా ఇది ఎలా తీసుకుంటారో తెలియదు, కానీ షీ వాజ్ లైక్ షీ ప్లేడ్ అ మేజర్ రోల్ ఇన్ మై లైఫ్. సో ఇంత ఇప్పుడు అంతసేపు మాట్లాడుకున్నాం కదా, బట్ దట్ సీడ్ ఇనీషియల్గా అక్కడి నుంచే వెళ్ళింది. సో యా, ఐ మీన్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ హర్. లైక్ యా, దిస్ వాస్ అ ట్విస్ట్ అన్న. స్టార్టింగ్ నుంచి ఎవరా అని అనుకుంటా. వాట్ ఇస్ యూరి అన్న, వాట్ ఎ జర్నీ అన్న. వి లర్న్ అ లాట్ అన్న. అసలు ఒక ఇవాంజలిజం మాస్టర్ క్లాస్ అయింది. వి లర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. కొంచెం ఎక్కువసేపు మాట్లాడేశాను కదా నేను. నో అన్న, ది మోర్ ద బెటర్. బట్ అన్న, డెఫినెట్లీ దిస్ వాస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎపిసోడ్స్ దట్ వి హావ్ షాట్ సో ఫార్, అండ్ ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. అన్న, మీతో మాట్లాడి ఇన్ని తెలుసుకోవడం, ఇన్ని వినడం, ఇలాంటి ట్విస్ట్లు కూడా ఉన్నాయి. ఇట్ వాస్ సచ్ అన్ ఆసమ్ ఎపిసోడ్, సచ్ అ జాయ్ఫుల్ వన్ అన్న. నాకు వచ్చినప్పటి నుంచి ఇట్ వాస్ ఫీలింగ్ సో హ్యాపీ. వీ జస్ట్ హ్యాడ్ ది అట్మాస్ఫియర్ ఆఫ్ క్రైస్ట్. అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, దట్ జాయ్ఫుల్ హ్యాపీ టుగెదర్నెస్ అట్మాస్ఫియర్. ఇట్ వాస్ సో నైస్ అన్న టు హ్యావ్ యూ హియర్. కానీ యు ఆర్ స్టిల్ నాట్ ఎండింగ్. ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ వన్ క్వశ్చన్ అన్న. యు షేర్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. యు షేర్డ్ మీ లైఫ్ స్టోరీ చెప్పినారు, ది అమేజింగ్ టెస్టిమనీ, యువర్ ఫాదర్ కమింగ్ టు క్రైస్ట్, అండ్ దెన్ హీలింగ్స్ గురించి చెప్పారు, అండ్ లాస్ట్లో మీ వైఫ్ గురించి చెప్పినారు, అనిల్ అన్న గురించి ఎన్ని చెప్పినారు. వీ హ్యాడ్ అన్ ఆబ్వియస్ మంచి టాక్ అబౌట్ ఇవాంజలిజం, సోల్ విన్నింగ్ ఆల్సో. కానీ ఇవన్నీ కాకుండా మీరు ఒక మెసేజ్ టు ఎవ్రీ వన్ హూ ఇస్ వాచింగ్ ఎకోస్ ఆఫ్ ప్రేయర్స్ రైట్ నౌ, ఆర్ ఎనీ వన్ ఈ ఎపిసోడ్ ఎవరు చూసినా కానీ, ఇఫ్ యూ వాంట్ టు లీవ్ అ మెసేజ్ టు ఎవ్రీ వన్, మెసేజ్ ఏంటని మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? యా, ఐ మీన్ ఇప్పటికీ చాలా మెసేజ్ ఇచ్చాను, బట్ వన్ థింగ్, బిఫోర్ సర్వింగ్ ద లార్డ్, నేను ఎప్పుడు నేను చెప్తే నా ఏజ్ తెలుస్తుంది, నాకు యూత్ సర్వీస్కి, యూత్ మీటింగ్కి ఎవరు పిలవరు, బట్ I worked for multiple companies. I've been to different countries. I had some great contacts like దాని తర్వాత యేసు ప్రభుతో జర్నీ. I started as an evangelist. చిన్నగా
మినిస్ట్రీ, డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళి ప్రీచ్ చేసి ఈరోజు ఇలా ఉన్నాయి. వన్ థింగ్ వాట్ ఐ వాంట్ టు టెల్ ఇస్ నాట్ ఓన్లీ యాజ్ పాస్టర్, నేను ఎందుకు ఎక్స్పీరియన్స్ కూడా చెప్పాను, కంపెనీ గురించి చెప్పానంటే ఏసైతో లేకుండా ఏమి చేయలేం. అండ్ ఫర్ ఎవ్రీ వన్ హూ ఇస్ వాచింగ్ దిస్, ఆయనతో ఉంటేనే whatever you are, like you might be an engineer, you might be any like photographer, you have to walk with the Lord. దేవుడితో లేకుండా, ఐ మీన్ సింపుల్ వర్స్ లైక్ ఆయన వేరుగా ఉండి ఏం చేయలేం. నాకు వేరుగా ఉండి ఏం చేయలేరంటే ఇట్స్ నాట్ దట్ హీ వోంట్ డూ, ఆయన దగ్గర లేకపోతే మనం ఏం చేయలేం. our thoughts will be different, our ideas will be different, our decisions will be like very వేరేగా ఉంటుంది. So every young person, like you're studying, you're working, you're in a business, anything, be with the Lord. అంతకంటే ఇంకోటి ఏది అవసరం లేదు కూడా. You have to spend time with the Lord. Obviously read the word of God, like be with the Lord. దేవుడు ఉంటే you can make impossible things possible. ఓకే, సో అరే పాస్టర్ కదా పరిచయం చేస్తున్నాడు కాబట్టి చెప్తున్నాడు అని కాదు. In my work, I mean, like at a very young age, staying in Vizag, I earned a lot financial కూడా. I mean, ఇప్పుడు కాదు అప్పుడు అంత సంపాదించాను, నవ్వు ఇప్పుడు చాలా నీడ్ ఎక్కువ వచ్చింది దానికంట. సో వాట్ ఐ లెర్న్డ్ ఇస్, ఆర్ వాట్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇస్, దేవుడితోనే ఉంటేనే ఏమైనా చేయగలం, అండ్ దూరంగా అయ్యి మనం ఏమీ చేసేది. సో ఐ హోప్ లైక్ దిస్ విల్ హెల్ప్ మెనీ అని అనుకుంటున్నాను. Definitely. Amen. Amen. Yeah. And before we close now, thank you so much once again. It's my pleasure. వచ్చినందుకు. And yes, Anna, actually before we close, let us shoot out this resurrection special episode with a word of prayer, Anna. Yeah, sure. If you would pray over this episode, Yeah. release any prophetic word, whatever that Lord is saying. Sure. Definitely. Yeah, even I enjoyed a lot. Like నాకు చాలా మంది ఫోన్ చేసి హైదరాబాద్లో మీ చర్చ్ ఎక్కడ సార్ అంటున్నారు. అందరికీ తెలియదు నేను వైజాగ్లో ఉంటాను. చాలా మంది హైదరాబాద్ అనుకుంటారు అనమాట. సో ఐ మీన్ లైక్ ఈ లాస్ట్ 4 weeksలో అట్లీస్ట్ 4 times వచ్చి ఉంటాను. బట్ ఈరోజు ఐ రియలీ హ్యాడ్ వండర్ఫుల్ టైం. నేను ఏదో ఐ మీన్ కెమెరా ఉంది అదని కాదు, కానీ ఈవెన్ నేను ఇంతసేపు మాట్లాడుతానని కూడా నేను అనుకోలేదు. మనం ఇంతసేపు ఇలాగా ఏమంటారు మాట్లాడుకుంటాను. ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ ఆయన గ్రేస్ అని మళ్ళీ నమ్ముతున్నాను. సో ఐ గాట్ నిజంగా దీన్ని బట్టి నేను ఐ రియలీ ప్రైజ్ గాడ్. అరే అభిషేక్ ఇంటర్వ్యూ తీసుకున్నాడు కదా అందుకే నేను పొగుడుతున్నాను కాదు, యూ ఇన్ యువర్ టీమ్ ఆల్సో, అందరి బట్టి కూడా ఐ రియలీ ప్రైజ్ గాడ్. ఐఎమ్ షూర్ లైక్ ఇంకా ఈ రిజర్వేషన్ స్పెషల్ నుంచి నెక్స్ట్ ఇంకా రైజ్ అవ్వబోతున్నారు. ఆమేన్. లెట్స్ ప్రే. లైక్ ప్రభువా నీకు స్తోత్రాలు, ఎంతో గొప్పగా తండ్రి ఒక ప్రణాళికతో ఒక ఉద్దేశంతో మరి నీ బిడ్డలకి ఈ ఆలోచన ఇచ్చావు. దే డూయింగ్ యువర్ మినిస్ట్రీ లార్డ్. వాళ్ళు ఈ పరిచర్యలో ఎంతో మందికి దీవెనకరంగా ఉండిపోతున్నారు. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అనాయింటింగ్ తండ్రి. యాజ్ యు వర్డ్ సేస్, వాట్ ఎవర్ వి డూ, అది తినినా తాగినా ఏమి చేసినా నేను మహిమపరచమని చెప్పావు. ఈ పాడ్కాస్ట్ ద్వారా కూడా నీకు మహిమ కలగాలయా. మరి వారి జీవితాలు నీకు మాదిరికరంగా ఉండాలయా. ఎక్కడికి వెళ్ళినా నిన్ను చూపించేవారుగా ఉండాలయ్యా. మరి ఒక నెక్స్ట్ తండ్రి లైఫ్లో అదే ఫేజ్లోకి తీసుకెళ్తున్నావయ్యా. నూతన ఆత్మతో నూతన అభిషేకంతో నింపుతున్నందుకు వందనాలు తండ్రి. టీంని కూడా బలంగా దీవించమని, అతి ప్రాముఖ్యంగా తండ్రి చూస్తున్న వాళ్ళందరి లైఫ్స్లో కూడా తండ్రి అయ్యా దిస్ షుడ్ బి, ఇదొక ప్రత్యేకమైన ఎపిసోడ్గా ఉందని కాక, ఎంతో మంది జీవితాలకి ఇది ఆశీర్వాదకరంగా ఉందని కాక, మరి ఇది చూస్తుండగానే వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరగాలయ్యా. ఇది చూస్తుండగానే వాళ్ళ జీవితంలో విడుదల కలగాలి. ఇది చూస్తుండగానే తండ్రి వాళ్ళ జీవితంలో అందరినీ న్యూ లెవెల్లోకి వెళ్ళాలయ్యా. కృపణ దయచేయమని ఐ స్పీక్ బ్లెస్సింగ్ ఓవర్ ఎవ్రీ వన్ లార్డ్. చూస్తున్న ప్రతి ఒక్క కుటుంబంలో, ప్రతి ఒక్క యవనస్తుడిలో, ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఆశీర్వాదము మొదలగును కాక. ఎలాగైతే తండ్రి ఆ ఖాళీ సమాధి నూతన జీవితానికి ప్రారంభం ఈ ఎపిసోడ్ ఈ టీంకే కాదు చూస్తున్న వారికి కూడా తండ్రి, ఆ రోజు ఎవ్రీబడి థాట్ దట్స్ ద ఎండ్, బట్ నీవు దానికి ఒక ప్రారంభంగా మార్చావు. ఈ ఎపిసోడ్ ఇవి చూస్తున్న వారికి కూడా
ప్రారంభమగును కాక. నూతన కార్యాల ప్రారంభానికి ఇది ఒక మాదిరికరంగా ఒక ఎగ్జాంపుల్ కి ఉంది కాక. ఫ్రమ్ దిస్ ఎపిసోడ్ ఆన్వర్డ్స్, లైక్ ఫ్రమ్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్, వాట్ ఎవర్ ద వాచింగ్ లో ఏం చూస్తున్నారు, ఎక్కడి నుంచి చూస్తున్నారో తండ్రి నీకు తెలుసు. ఇది మొదలుకొని వారు ఇప్పటి నుంచి కొత్త న్యూ బిగినింగ్స్ దయచేయమని, నూతన ఆరంభాలు పలుకుతూ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, ఫైనాన్షియల్ గా, స్పిరిచువల్ గా, ఫిజికల్ గా, అన్ని రకాలుగా ప్రాక్టీస్. బికాస్ యూ హావ్ బ్లెస్డ్ అబ్రహాం ఇన్ ఎవ్రీథింగ్. అన్ని రకాలుగా ఆస్వాదించావు, నీ బిడ్డలను కూడా ఆస్వాదిస్తూ మరొకసారి ఈ యొక్క టీంని, ఈ యొక్క పాడ్కాస్ట్ ని, ఈ యొక్క తండ్రి ఒక కుటుంబ సభ్యులందరినీ కూడా ఆస్వాదిస్తూ ప్రత్యేకంగా తండ్రి అభిషేక్ని యూ హ్యావ్ అపాయింటెడ్ హెమ్, ఇంకా బలమైన స్థానంలో పెంచుకోమని ప్రార్థన అడుగుతున్నాం. అడగడమే కాదు, యేసుక్రీస్తులో పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. Yeah. That was it for today, guys. Thank you so much once again for staying until the very end. చివరి వరకు ఈ ఎపిసోడ్ని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ నో దిస్ ఎపిసోడ్ వాజ్ అ బ్లెస్సింగ్ టు యూ. And if you have not shared this episode yet with anyone, please share this episode, because every share that you do is a soul that you guys are winning. Now, before we go, like I always say, the gospel is free, but the means to bring the gospel to all of you is not. So if you are led to support Echoes of Grace financial ga mammali support cheyalanunte, if you want to financially support us and partner with this vision that God has given us, then our promptings will be on the screen. You can sow a seed as God leads you. Thank you so much once again to all of you for staying until the very end. I will see you soon. Appati varaki. Until then, this is your host, your brother in Christ, signing off. Thank you. పరాక్రమము గల బాలాజుడా, నీ కంటికి కనిపించే, నీ చెవులకు వినిపించే, అరే దేనిని గూర్చి భయపడకు.